అందరికీ నమస్కారం అండి. ఈరోజు జ్ఞానజ్యోతి జిడ్డు కృష్ణమూర్తి సెంటర్ విశాఖపట్నం నుండి సత్సంగం జరుపుతున్నాము. ఈరోజు టాపిక్ టైమ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది, అంటే కాలము పరివర్తన అనే విషయం గురించి ఈరోజు చర్చించబోతున్నాం అన్నమాట. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ కాలం అనేది జీవితంలో చూస్తే రెండు రకాలుగా కనిపిస్తుంది మనకి. ఒకటి వాచి చూపించే కాలం, క్యాలెండర్ చూపించే కాలం, సూర్యోదయం, సూర్యాస్తమయం, ఇంకా క్రీస్తు పూర్వం ఉన్న కాలము, క్రీస్తు తర్వాత కాలము, అలాగే శతాబ్దాలు, ఇలా రకరకాలుగా కాలము ఉంది. ఇక్కడి నుంచి అక్కడికి చేరుకోవడానికి ఒక కాలం ఉంది. అలాగా ఒక కాలము మనకి ఒక విషయం చేయటానికి కొంతకాలం పడుతుంది అనేటువంటి ఒక కాలం ఉంది, ఒక పని చేయటానికి. అలాగే మరొక కాలం ఉంది, అది నిన్న అనేటువంటిది, దాని యొక్క ప్రభావం ఈరోజు విషయాల మీద, జీవితం మీద పడుతుంది. నిన్న జ్ఞాపకాలు, నిన్న అనుభవాలు, నిన్నటి అభిప్రాయాలు ఈరోజు మీద ప్రభావం చూపిస్తున్నాయి. అలాగే దాని ఫలితంగా రేపు అనేటువంటి దాంట్లో మనసు ప్రయాణం చేసి ఆలోచనతో రేపు ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటూ, రేపు అది కావాలి, నేను ఇది అవ్వాలి, అటువంటి విషయాల్లో మార్పు రావాలి, ఇది రావాలి అంటూ మరొక భవిష్యత్ కాలాన్ని నిర్మించుకుంటుంది ఆలోచన, మనస్సు. అంటే ఇక్కడ జరిగిపోయిన కాలము అనుభవాలు, జ్ఞాపకాలు, దానికి సంబంధించిన ఆలోచనలతో ఉంది. అలాగే భవిష్యత్ కాలము, జరగబోయే కాలము, ఊహలు, చేరుకోవలసిన గమ్యస్థానము, ఏం అవ్వాలని ఉందో ఆ కోరిక, దానితో నిండిపోయి ఉంది భవిష్యత్ కాలం. అంటే ఒకటి మామూలుగా ఒక కాలం వాచి చూపించిన కాలం అయితే, సూర్యోదయ కాలం అయితే, ఇంకొకటి మానసిక కాలం. అంటే మనస్సు తన గత భవిష్యత్ కాలాలతో ప్రయాణం చేయటం, ఆలోచన గతం భవిష్యత్తుని నిర్మించుకొని ఆలోచన ప్రయాణం చేయటం, ఈ రెండు కాలాలు మనకి క్షుణ్ణంగా తెలుసు అన్నమాట. అంటే ముందుగా దీని గురించి మనలో చాలామందికి ఈ విషయాలన్నీ తెలిసి ఉన్నప్పటికీ కూడా, ఇది కృష్ణమూర్తి గారు చెప్పిన విషయాల్లో ఇది కూడా అత్యంత ప్రధానమైనది. ఎందుకంటే మనిషి ఎప్పుడు కాలం ద్వారా మారుతాను అనుకుంటాడనమాట. కానీ కాలం ద్వారా మారటం అనేటువంటిది మనస్సు చేసిన మోసాల్లో ఒక పెద్ద మోసం. అది పూర్వం నుంచి ఒక కాలం ద్వారా మారతామని, ఒక సాధన, ఒక ప్రక్రియ, ఒక టైం పెట్టుకొని నేను ఇలా ఉన్నాను, నేను అలా అవ్వాలి అనేటువంటిది ఎప్పటి నుంచో జరుగుతున్న విషయం. అయితే సనాతన కాలం నుంచి మనిషి యొక్క మన జీవితాన్ని గమనించినట్లయితే అదే క్రోధము, అదే భయము, అదే ఆందోళన, అదే సంఘర్షణ, అదే నిర్వేదం, అదే
అదే ఒక కుటిలత్వం, అదే ఒక క్రౌర్యం, ఇటువంటివన్నీ కూడా మనిషిలో కొనసాగుతూనే ఉన్నాయి. అందుకే ఈరోజు అంతరంగంలో యుద్ధం ఉంది మనలో మనకి, అలాగే బాహ్యంగా మనకి కుటుంబాల్లో చాలా సంఘర్షణాత్మకమైన స్థితి ఉంది. అలాగే దేశాల మధ్య కూడా ఒక యుద్ధోన్మాద స్థితి ఉంది. అంటే ఎక్కడైనా చూస్తే కూడా ఈ వైరుధ్యము, ఈ సంఘర్షణ, ఈ ఈర్ష్య, ఈ క్రోధము అనేటువంటిది జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. అయితే దీని నుంచి మనిషి దీనిలోనే కొట్టుకుపోతూ ఉన్నాడు అన్నమాట. అంటే ఇక్కడ మనకు నిజంగా ఏది జీవితంలో ఇష్టంగా ఉంది, ఏది కుతూహలంగా ఎక్కువ మక్కువతో ఉన్నాం దేని యందు అని చూస్తే మనకి చాలా విషయాలు చాలా ఇష్టంగా కనిపిస్తాయి జీవితంలో. ధనం ఇష్టం కొంతమందికి, సెక్స్లో కొంతమంది, అలాగే గుర్తింపులో కొంతమంది, పేరు ప్రఖ్యాతులు సంపాదించడంలో కొంతమంది, కీర్తి, అధికారం, ఇంకా ఇష్టం ఉన్నది ఏదో పొందాలనో అవ్వాలనో, ఏదో ఆరాటం, ఇంద్రియ సుఖాల లేకపోతే అల్పానందాల వీటి కోసం పరుగులెట్టడం జీవితం అంతా. ఈ అపేక్షలతోటే, ధనాపేక్ష, ఇంద్రియ సుఖాపేక్ష, గుర్తింపు, కీర్తి, కామకత్వం, అధికార దాహం, ఇలాగ జరుగుతూ ఉందన్నమాట. ఈరోజు అంతా అదే కనిపిస్తుంది కదా, ఎప్పటికీ పూర్వం నుంచి అదే 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 కొనసాగుతుంది. అయితే ఇక్కడి నుంచి మనిషి ఏమనుకుంటున్నాడు? సుగుణవంతుడు కావాలనా, భక్తుడు కావాలనా, ఆధ్యాత్మిక వేత్త అవ్వాలనా, లేదా ఆదర్శప్రాయుడు కావాలనా, దైవాన్ని తెలుసుకోవాలనా, ముక్తుడు కావాలనా, శాంతిని గడించాలనా, లేదా శాశ్వత ఆనందాన్ని తను పొందాలనా? ఇప్పుడు మనం ఏమిటో దాని నుంచి ఇంకెక్కడికో పోవాలనా, మరేదో పొందాలనా, మరెక్కడికో చేరుకోవాలనా, నిరంతరం ప్రతి మనిషి ఏదో ఒకటి అవ్వాలని, ఏదో ఒకటి పొందాలని, ఏదో ఒకటి చేయాలని, ఇది ఒక తాపత్రయం ఉందన్నమాట, ఒక అంబిషన్ ఉంది. ఇప్పుడు స్పష్టంగా చూస్తే మనకేం తెలుస్తుందంటే, ఇప్పుడున్న స్థితి ఏంటి అని అడిగితే మనం చూసుకున్నట్టయితే, ఇప్పుడున్న స్థితి నా గతమే. ఆ గతమే కొనసాగుతుంది ఇప్పుడు. అయితే భవిష్యత్ ఏంటి అంటే, నా ఆశయం, నా కోరిక, నేనేదో అవ్వాలి, ఏదో పొందాలి, అది నా భవిష్యత్. అంచేత మనసు ఎప్పుడు ఈ గత భవిష్యత్ ఆలోచనలతో నిండిపోయి, ప్రస్తుతం కూడా గత భవిష్యత్ ఆలోచనలతో నిండిపోయి, కాలము అనేటువంటిది గత భవిష్యత్ కాలాలే కానీ ప్రస్తుతము అనేటువంటిది లేకుండా పోయిందనమాట. ప్రస్తుతంలో కూడా గతమే కొనసాగుతుంది, లేదా భవిష్యత్తు కొనసాగుతుంది. ఏదో ఒక విషయంలో నిండిపోయిన మనస్సు నిరంతరం ఏదో ఒక ఆలోచనలో కొనసాగుతూ ఉన్నటువంటి మనస్సు, అనేక వ్యాపకాలతో నిండిపోయినటువంటి మనస్సు, తీవ్రమైన సంఘర్షణతో నిరంతరం సతమతమవుతున్న మనస్సు, బాధలోని, సమస్యలోని, దుఃఖంలోని కూరుకుపోయినటువంటి మనస్సు, భయాందోళనలతో అవిశ్రాంతిగా ఉన్నటువంటి మనస్సు, కోరికలతో కొట్టుకుపోతున్న మనస్సు, నిరంతరం అసంతృప్తి, అసంతుష్టి, పోరాటాలతో ఉండేటువంటి మనస్సు, అల్ప సంతోషాలు, వినోదాలు, వ్యసనాలలో తేలియాడుతున్న మనస్సు, ఆలోచన సముద్రంలో
మునిగి ఉంది కదా. నిరంతరం ఇలా ఏదో విషయంలో మునిగి తేలుతూ ఉన్న మనస్సు చూస్తే ఇంతైనా ఖాళీ ఉందా, కొంచెమైనా, అంటే అది ఖాళీ లేని మనస్సు. అయితే ఈ మనసు ఇలాగా ప్రయాణం చేస్తూ ఏమనుకుంటుంది, నాకు మనశ్శాంతి కావాలి, నేను ఆశ్రమాలకు వెళ్ళాలి, లేదా ఏకాంతంగా ఉండాలి, లేకపోతే ఒక గురువు దగ్గర ఏదైనా మంత్రం తీసుకోవాలి, ఏదో సాధన చేయాలి, నాకు మనశ్శాంతి కరువైంది, ఎంత డబ్బున్నా, ఎంత సుఖమున్నా, ఎంత చుట్టుపక్కల బంధువులు ఉన్నా, ఎన్ని విషయాలు ఉన్నా నాకు మనశ్శాంతి లేదు అని. అప్పుడు ఏంటవుతుంది, జీవితంలో కలుగుతున్న ఈ భయం, దుఃఖాన్ని నుంచి, అశాంతి నుంచి విమోచన ఉందా, దీని నుంచి బయటపడగలుగుతానా అని అడగటం సంభవిస్తుంది కొందరిలో. కానీ అప్పుడు కూడా ఏం చేస్తుందంటే, తనకు తెలిసిన ఉపశమన మార్గాల్లో అది తప్పించుకుంటుంది. అంటే ఆ ఆందోళన, ఆ భయం, ఆ దుఃఖం నుంచి ఏదో రకంగా తను వ్యసనాల నుండో, లేకపోతే ఏదో ఒక వినోదయాత్రల నుంచో, లేకపోతే కొన్ని సంతోషాన్ని మనసుకి ఇచ్చేటువంటి కొన్ని విషయాలతోనో, ఏదో ఒక విషయంగా మనసు దాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది అన్నమాట. ఇప్పుడైతే ఎక్కువ సెల్ ఫోన్లు, ఎక్కువ టీవీలు, దీని నుంచి కూడా. అయితే అలా చేస్తూ చేస్తూ ఉన్న మనసుకి నిజంగా దాని నుంచి విముక్తి కలిగిందా, అంటే ఆ దుఃఖం నుంచి, భయం నుంచి విమోచన వచ్చిందా, లేదా అశాంతి నుంచి ఒక విమోచన వచ్చిందా అంటే రాలేదు అని తెలుస్తుంది. అంటే అది సంపూర్ణ పరిష్కారం ఎక్కడ ఉందో దాన్ని మనస్సు అన్వేషించటం లేదు. ఎందుకంటే అదేంటో తెలియదు చాలా చాలా మందికి. కానీ ఒకవేళ ఏ గ్రంథం ద్వారా కానీ, ఏ ఒక్కరి ద్వారా కానీ ఆ విషయం తెలిసినప్పటికీ కూడా ఆ మనసు ఏం చేస్తుందంటే పరిష్కారాన్ని పొందడానికి భయపడుతుంది అన్నమాట. ఎందుకంటే ఎన్నో విషయాలు, తెలిసిన విషయాల నుంచి దూరం అయిపోతే ఎలాగా, తెలిసిన విషయాలు దుఃఖాన్ని కలుగు చేస్తున్నాయని తెలుసు, కానీ దాన్ని వదలడానికి మళ్ళీ దుఃఖం, భయం, మళ్ళీ ఆందోళన, అది వదలడానికి ఇష్టపడదు అన్నమాట. కానీ తెలిసిన విషయాలులో ఇష్టముండి మళ్ళీ తెలిసిన విషయాల నుంచి కష్టమని తెలిసి దాని నుంచి విడుదల అవ్వాలనేటువంటి మనసు రెండు విషయాలకి మధ్య మళ్ళీ ఘర్షణ పడుతుంది. తెలిసిన విషయాలకి దూరం అవ్వడం అవసరం అనుకుంటుంది, దూరం అయితే ఎలాగా అనుకుంటుంది. ఈ రెండిటి మధ్య ఘర్షణ. మళ్ళీ ఇలా చూస్తే తన గతమే ఈ ప్రస్తుతాన్ని సృష్టించింది కదా, ప్రస్తుతం నుంచే భవిష్యత్తు ఏర్పడింది. ఈ కాలం అంతా కూడా తన అనుభవాలు, జ్ఞాపకాలు, వీటి నుండి వచ్చిన ఆలోచనలు నిర్మితమే అని తెలుస్తుంది. అంటే మానసికమైన ఈ ఆలోచనలే ఈ అవస్థకి కారణమని స్పష్టంగా తెలుస్తుంది. ఇదే మానసిక కాలం. కాబట్టి విమోచన కావాలంటే నిజంగా దేని యందు దృష్టి పెట్టాలి, దేని యందు కుతూహలం ఉండాలి, దేన్ని తెలుసుకోవాలనే శ్రద్ధ ఉండాలి. మన అన్ని మానసిక సంక్షోభాలు, ఇవన్నిటికీ కారణం ఏంటని చూస్తే అది ఆలోచనే కదా. ఆలోచన లేని సంక్షోభం, దుఃఖం, భయం ఉందా? ఆలోచనలను ఉపయోగిస్తున్నామా? ఉపయోగిస్తున్నాం. ఆలోచనలతోనే జీవిస్తున్నామా? జీవిస్తున్నాం. కానీ ఆలోచనలు అంటే ఏమిటి, వాటి నైజం ఏంటి, వాటి స్వరూప స్వభావాలు ఏంటి అని ఎప్పుడూ వాటిని, ఆ ఆలోచనని అవగాహన చేసుకోవడానికి
దృష్టే మనిషికి కలగటం లేదు. దేన్ని ఉపయోగిస్తున్నాడో దాని గురించి ఒక అవగాహన లేకపోతే అది ప్రమాదం అవుతుంది. ఇప్పుడు ఒక పరికరాన్ని సమర్థవంతంగా ఉపయోగించాలి అంటే, ఒక కంప్యూటర్ అనుకోండి, దాని గురించి సరైన జ్ఞానం లేకపోతే ఆ కంప్యూటర్ని ఎలా ఉపయోగించగలడు? లేదా ఒక వాహనం నడపాలంటే దానికి నడపగలిగేటువంటి నైపుణ్యం, ఆ టెక్నిక్ అంతా తెలియాలి. లేదా తెలియకుండా అస్పష్టంగా ఆ వాహనాన్ని తీస్తే తనకి ఇతరులకి కూడా అది ప్రమాదకరమే కదా. అందుకని పూర్తి అవగాహన మనం దేన్ని ఉపయోగిస్తున్నామో దాని యందు కలిగి తీరాలి. అయితే అవగాహన లేకుండా ఆలోచనని ఉపయోగిస్తున్నాం. అయితే దీనివల్ల మనశ్శాంతి ఉండటం లేదు, ప్రమాదంలో పడుతున్నాం, దుఃఖాన్ని కలుగు చేస్తుంది. ఎప్పుడైతే అవగాహన కలుగుతుందో అప్పుడే మనశ్శాంతి, మహదానందం, దేశకాలాలకు అవతలుండే విషయం, పవిత్రమైనదేదో, భగవంతుడనే ఏంటో అనే విషయాలు తెలియటానికి అవకాశం ఉంది. అయితే దీనికి సమూలమైన ఒక పరివర్తన కావాలి మనిషిలో. అంటే తన చైతన్యంలో ఒక సమూలమైన పరివర్తన కలగనిదే, ఒక సుగుణవంతమైన జీవితం కలగనిదే ఎలాగిది సాధ్యమవుతుంది? బాంధవ్యాలలో సఖ్యత, సామరస్యత గల జీవితం, ఒక ప్రేమైక జీవితం ఎలా సాధ్యమవుతుంది? ఇక్కడ దేశకాలాల గురించి కూడా ఇక్కడ ఒక అవసరం ఉంది, తెలుసుకోవాల్సిన అవసరం. అంటే మనకి చాలా టైమ్ అండ్ స్పేస్ అని, అలాగే మన సనాతన ధర్మంలో కూడా దేశకాలాలని వాడుతూ ఉంటారు. అసలు దేశం అంటే ఏంటి, కాలం అంటే ఏంటి, ఈ విషయం కూడా ఒక స్పష్టత కావాలి. ఎందుకంటే ఆ స్పష్టత, అవగాహన కలగకుండా పూర్తిగా దాని గురించి నేర్చుకోవటం అనేది జరగదన్నమాట. అయితే అది కేవలం మస్తిష్కంలో మేధలో వచ్చిన ఒక అవగాహన కాకుండా సత్యంగా ఒక నేరైన అవగాహన దీని గురించి కావాలి. అంటే దేశకాలాలకు అతీతమైన ఒక పరమసత్యం ఉంది అని ఆ సత్యాన్ని గురించి అంతైనా మాట్లాడవచ్చు. అసలు దేశకాలాలు అంటే ఏంటి, దేశకాలాలు అంతమవడం అంటే ఏంటి అనే విషయం తెలియకుండా ఆ సత్యం గురించి మాట్లాడటం వల్ల ఉపయోగం ఏంటి? కాలం అంటే మనం ఇందాక చెప్పుకున్న ఒక వాచి, క్యాలెండర్, సూర్యోదయ సూర్యాస్తం ఇవి కాదు. అయితే మనస్సు నిర్మించుకున్న కాలమని, భవిష్యత్ ప్రణాళికలతోనే ఆ కాలం ఏర్పడిందని మనకి స్పష్టంగా మన జీవితాన్ని చూస్తే ఆ ప్రతిదీ కూడా భవిష్యత్ కాలంలో నేను ఇలా అవ్వాలి, నేను ఇలా ఉండాలి, ఇది అది అని ఆలోచన చేస్తున్న ప్రక్రియలో ఈ భవిష్యత్ కాలం అనేది ఉంది. ఇప్పుడు ఈ కాలము గురించి మనం ప్రస్తుతం ఈ విషయాన్ని సమీక్షిస్తున్నాం అన్నమాట. అయితే ఈ ఆలోచన నిర్మితమైన ఈ గతం కానీ భవిష్యత్ కాలాలు కానీ ఇది మానవ జీవితంలో సమస్యలన్నిటికీ మూల కారణమయ్యాయి, అవే ఉనికిలో ఉంటున్నాయి. అయితే ఈ ఆలోచనలే ఈ కాలం అని మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఆలోచనలు ఈ కాలం కాకపోతే కాలం మానసికంగా ఎక్కడుంది? ఆలోచనలే గతం నుంచి వచ్చాయి, గతంతో ఏర్పడ్డాయి. మళ్ళీ భవిష్యత్తుని గురించి ఆలోచిస్తుంది కూడా ఆలోచనే. కాబట్టి ఈ గత భవిష్యత్ కాలం అనేటువంటిది ఆలోచన స్వరూపము, ఆలోచనే కాల స్వరూపము మానసికంగా. ఇది స్పష్టంగా ముందు మనకి అర్థం కావాలి. దేశం అంటే ఏంటి?
దేశం అంటే మన ఆలోచన అపరిమితమైంది కాదు, పరిమితమైంది. అది అనుభవాలతో పరిమితమైంది. అది తన జ్ఞాపకాల పరిధిలోనే సంచరిస్తుంది. నేను, నాది అనే ఈ పరిధిలోనే జీవితం సాగిస్తుంది. తనకు తెలిసిన విషయాలనే పరిమితిలోనే బ్రతుకు జరుగుతూ ఉంది, బ్రతుకు గడుపుతూ ఉంటుంది. అయితే ఈ పరిమితవంతమైన నేను అనే పరిధే దేశం. అంటే మనకు తెలిసిన విషయాలతో నిరంతరం ఏ మనస్సు అయితే పనిచేస్తూ ఉందో, ఏ కేంద్రం అయితే ఉందో, ఆ కేంద్రము చుట్టూ ఒక పరిధి ఉంది. ఆ పరిధే తనకు తెలిసిన విషయాలు. ఆ పరిధిని దాటి అది చింతించలేదు, చర్య చేయలేదు, ఊహించలేదు, తర్వాత ఏమీ చేయలేదు. కాబట్టి ఆ పరిధిలోనే అది తిరుగుతూ ఉంటుంది. ఈ పరిధే, ఈ తను ఏర్పరచుకున్న ఒక పరిధే తన దేశం అన్నమాట. అంటే ఆ దేశం అనేది ఒక పరిమితవంతమైన ఒక విషయం. అది ఒక కేంద్రం, నేను అనే కేంద్రము తన చుట్టూ ఆలోచనతో నిర్మించుకున్నది. నేను కూడా ఆలోచనలో భాగమే. ఆ ఆలోచనే నిర్మించుకుంది ఈ స్పేస్ని. చేత ఆలోచనే ఈ కాలము. తెలిసిన విషయాల పరిధిలో ఉనికిలో ఉన్నది దేశం. ఈ రెండు ఆలోచన నిర్మితమే. అందువల్ల నిత్య జీవిత సంబంధాలలో నేను యొక్క స్పందనలన్నీ కూడా తెలిసిన జ్ఞానము నుంచే వస్తున్నాయన్నమాట. ఆ ఆలోచనలతోటే వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మనం చేయవలసింది ఏంటి అంటే, చాలామంది ఏదో అవ్వాలని, ఏదో చేరుకోవాలని, అంటే లౌకికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ ఏదో అవ్వాలని అనుకుంటున్న భవిష్యత్తు కాలము నిజంగా ఒక మోసపూరితమైన చర్య అని గ్రహించాలి. వాయిదా వేసే చర్య, మోసపూరితమైన చర్య ఆ కాలం. అందువల్ల ఏం చేయాలి? అక్కడ ఉన్న విషయాన్ని శ్రద్ధగా, ఇష్టంగా, కుతూహలంగా, సన్నిహితంగా అంటే వెరీ క్లోజ్, చాలా చాలా దగ్గరగా ప్రేమతో ఈ ఆలోచనల కదలికలన్నీ కూడా మనము గమనించాలి. అంటే అలాగ శ్రద్ధగా, దాన్ని ఖండించడం కాదు, దాన్ని ఒప్పుకోవడము కాదు, తిరస్కరించటము కాదు. ఎందుకంటే ఖండించేవాడు, తిరస్కరించేవాడు, ఒప్పుకున్నవాడు, దాన్ని సమాధాన పడేవాడు, సమర్థించేవాడు, దాన్ని విశ్లేషించేవాడు మళ్ళీ ఆలోచనలో భాగమే. అతనే ఆలోచించేవాడు వేరు, ఆలోచన వేరు కాదు. ఆలోచన చేతనే సృష్టించబడిన ఒక భాగం అది ఆలోచించేవాడు. ఈ ఆలోచించేవాడు ఇవన్నీ చేస్తాడనమాట. అంటే ఖండిస్తాడు, ఒప్పుకుంటాడు, తిరస్కరిస్తుంటాడు. ఇది కాదు చేయవలసింది. కానీ తనలో కలుగుతున్న ఆలోచనలు ఏంటి అని శ్రద్ధగా, ఇష్టంగా, కుతూహలంగా, ప్రేమతో, మక్కువతో, తర్వాత చాలా సన్నిహితంగా దాన్ని పరిశీలించాలి. తెలిసిన జ్ఞానంతో కాదు, కేవలం దాన్ని ఏమిటి అని చూడాలి. అప్పుడు ఒక అవగాహన కలుగుతుంది. అప్పుడు దేశకాలాలు అనేవి అంతమవుతాయి. ఎందుకంటే దేశాన్ని, కాలాన్ని సృష్టించింది మనస్సే, ఆలోచనలే. ఆలోచనని జయించలేదు. ఆలోచన చేత ఆలోచన పరిష్కరింపబడదు ఎన్నటికీ కూడా. కాబట్టి అక్కడ ఎటువంటి మీమాంస, చర్చ, ఎటువంటి ప్రయత్నము చేసినా వీలు కాదు అది. కాబట్టి అక్కడ కేవలం ఒక నిశ్శబ్దమైన ఒక దర్శనం కావాలన్నమాట. అక్కడ అంగీకారము లేదు, తిరస్కారం లేదు. అది ఒక సహజ నిశ్శబ్దం.
అప్పుడు ఆ ఇష్టములో కలిగిన సహజ నిశ్శబ్దం. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడండి. బాగా ఇష్టమైన ఒక విషయాన్ని, ఒక సంగీతాన్నో ఒక చిత్రాన్నో మనం ఆస్వాదిస్తున్నప్పుడు అక్కడ ఆటోమేటిక్గా ఒక గమనం ఉంది. అంటే అక్కడ ప్రయత్నంతో నేను ఈ పాట వినాలి, ప్రయత్నంతో ఈ చిత్రాన్ని ఆమూలాగ్రం చూడాలి అనేటువంటి ఒక సంకల్పం లేదు. కానీ దాన్ని ఇష్టంగా చూస్తున్న దాంట్లో కేవలం ఆ చూడడంలో సంపూర్ణంగా నిమగ్నత ఉంది అక్కడ క్లోజ్గా. కాబట్టి ఆ ఇష్టంతో, ఆ అవసరంతో దాన్ని పరిపూర్ణంగా సహజంగా చూడగలిగితే, ఇష్టాయిష్టాలను వదిలేసి, ఎంపుడు వదిలేసి, మంచి చెడ్డలు ఆలోచించకుండా, దాని మీద ఎటువంటి జోక్యం లేకుండా కేవలం ఇష్టం ఉంటే చాలు. అప్పుడు అక్కడ ఏమవుతుంది, ఒక పాసివ్ అవేర్నెస్ అనేది క్రియేట్ అయిపోతుంది అక్కడ. దాని గురించి ప్రాక్టీస్ చేయక్కర్లేదు, కేవలం దర్శించడమే జరుగుతుంది. అటువంటి దర్శనంలో అది పూర్తిగా ఒక అవగాహన కలుగుతుందన్నమాట. అక్కడ ఉన్నదాన్ని ఆ చూడటంలో అక్కడ టైం లేదు. అంచేత భవిష్యత్తు ఉంటేనే కదా టైం. అంచేత ప్రెజెంట్ అనేది ఏంటి, ఇప్పుడు ఉన్నది ఏంటి, రెండు విషయాలు ఉన్నాయి. ప్రెజెంట్ విత్ టైం ఒకటి, ప్రెజెంట్ నాట్ ఆఫ్ టైం ఒకటి. రెండు ప్రెజెంట్లు ఉన్నాయి. ప్రెజెంట్ అంటే ప్రస్తుతం. ప్రస్తుతం కాలంతో నిండి ఉంది అంటే అది మానసిక కాలమే, అది ఆలోచనలే. అయితే ప్రస్తుతము ఆలోచనలతో నిండి లేకుండా ఉన్నది అంటే అది ఏంటి, అది లైఫ్. అంటే అది జీవం. అది ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది, ఎప్పుడు అది ఒక ఉనికి కలిగి ఉంటుంది, యాక్టివ్ ప్రెజెంట్ ఉంది. అయితే కాలం అనేది అక్కడ పాస్ట్ ఫ్యూచర్కి చెందింది కాదు. కాలం అసలు లేనే లేదు. అంచేత కాలము లేని ఒక యాక్టివ్ ప్రెజెంట్ ఉంది. అంటే ఒక కాలము లేని ఒక ప్రస్తుతం ఉంది. కాలము చేత కలుషితం కాబడని ప్రస్తుతం ఒకటి ఉంది. అయితే కాలానికి మరణిస్తే అటువంటి ప్రస్తుతములో జీవించడం జరుగుతుంది. అంచేత ఈ కాలాన్ని శాశ్వతమైనది, ఇమ్మోర్టల్ అని కూడా పిలువబడుతుంది. ఈ కాలం ఏ కాలము, ఈ కాలము లేని విషయము అవినాశమైనది. కాలము కాదు, కాలము లేని విషయము అవినాశమైనది, అంటే నాశనము లేనిది, ఇమ్మోర్టల్ అని పిలువబడుతుంది. కానీ నేననే చైతన్యంలో ఉన్నటువంటి జీవము కాదు. ఆ చైతన్యంలో కొనసాగుతున్న జీవములో కాలం ఉంది. కానీ నేను తన ఆలోచన పరిధికి సంబంధించిన జ్ఞానంతో కాలంతో ఆగినప్పుడు మాత్రం ఒక అవినాశకరమైన ఒక ప్రెజెంట్ ఉంది. అది యాక్టివ్ ప్రెజెంట్. అది ది మూవ్మెంట్ ఆఫ్ యాక్చువల్ లైఫ్. అది ఇమ్మోర్టల్ అన్నమాట. సో ఇటువంటి ఒకటి సంభవించినప్పుడు పరివర్తన అనేటువంటిది ఏంటో నిజంగా తెలుస్తుంది. అంటే నిశ్శబ్దము నుంచే ఆ సుగుణము వస్తుంది, నిశ్శబ్దము నుంచే అవగాహన కలుగుతుంది. ప్రస్తుతములోనే కేవలం ఒక ట్రాన్స్ఫర్మేషన్, అంటే పరిపూర్ణ పరివర్తన కలుగుతుంది. కానీ ప్రయత్నంతో వచ్చినటువంటి ఒక మార్పు అది చేంజ్ అంతే, పరివర్తన కాదు. కాబట్టి ఎంతో కాలం నుంచి జరుగుతున్న ఈ విషయం మనం పరిశీలించి చూస్తే, చరిత్ర అంతా చూస్తే, మానవ చరిత్ర అంతా నాటి నుంచి ఈనాటి వరకు నిజంగా పూర్ణమైన మార్పు సంభవించటం లేదు. ఎక్కడో ఎవరికో
కాబట్టి ఈ ఈ దర్శనం అనేది, అంటే ప్రస్తుతంలో ఆ దర్శనం అనేది, ఈ అవగాహన అనేది సంభవించాలంటే దేశకాలాలతో పరిమితమైన ఆలోచన విషయాన్ని గమనించాలి. అది గమనించినప్పుడు మాత్రమే దాని నుంచి దాటి వెళ్ళినప్పుడు అప్పుడు కాలాతీతమైన విషయం ఏంటో నిజంగా ఆవిష్కృతమవుతుంది. నమస్తే. నమస్కారం అండి, మాట్లాడచ్చండి? నమస్తే గుప్తా గారు, దయచేసి మాట్లాడండి. కాలము అంటే జేకే ఉద్దేశంలో ఆయన మాటల ప్రకారం ఆలోచనలే కాలము. ఆలోచన రహితము అంటే సైకలాజికల్ థాట్స్ లేని స్థితిని కాలము లేని స్థితి అంటాడు ఆయన. అంటే మనం తయారు చేసుకుని అశాంతిని తయారు చేస్తున్నాం గనక ఆ ఆలోచన ఆగినప్పుడు కాలము ఉండదు. ఆ ఆలోచన కంటిన్యూ అవుతూ ఉన్నట్టయితే వర్తమానము, గతము, భవిష్యత్తు అనేది ఏర్పడుతుంది. గతంలో ఉన్న ఆలోచనలే వర్తమానం మీద ప్రభావం, అవే భవిష్యత్తుకు ప్రయాణం చేస్తాయి. అది కాలం అంటే అని చెప్పేది. అసలు గతమే లేకపోతే, అంటే సైకలాజికల్ థాట్స్ క్రియేట్ అవ్వకపోతే ఎప్పుడు అవ్వవు. అది అంటే మన సంబంధాల్లో, అంటే వస్తువులతో, ఆస్తితో, మనుషులతో, భావాలతో ఉన్న సంబంధాలని గనక మనం కాలరహితముగా గనక చూసినట్టయితే, అంటే సైకలాజికల్ థాట్స్ క్రియేట్ చేయకుండా గనక చూసినట్టయితే అద్భుతం సంభవిస్తుందండి. అద్భుతం ఎలాగనేది ఎవడు చెప్పలేడు. దేవుడు అంటే ఏమిటి, సత్యం అంటే ఏమిటి, నామరూపాలు లేని స్థితి అంటే ఏమిటి, ఇవన్నీ కూడా కాలం లేని స్థితిలోనే తెలియబడుతూ యథార్థము అంటుందని. అప్పుడు మనిషి ఉన్న స్థితిలోనే ఉంటాడు, అంటే ప్రజెంట్లోనే ఉంటాడు, హాయిగా ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు, తృప్తిగా ఉంటాడు, నిర్భయుడిగా ఉంటాడు. అంతకంటే జీవితంలో సాధించేది ఏమీ లేదు. ఎంత ఉన్నా వాళ్ళ భయంతోనూ, సెక్యూరిటీ కావాలంటాం, భయంతో ఉంటాం, ప్రేమ లేకుండా ఉంటాం, శాంతి లేకుండా ఉంటాం, అసంతృప్తం ఉంటాం. ఏమి జీవిస్తున్నాం అనేది ఆయన మనకు మహా అద్భుతంగా సంభవించి చెప్పాడు. అందువల్ల కాలరహితమైన స్థితి అంటే సైకలాజికల్ థాట్స్ లేని స్థితి. అది ఎలా వస్తుందంటే వ్యతిరేకించకుండా, అనుకూలించకుండా, ప్రశ్నించకుండా నువ్వు గనక తయారు చేసిన ఆ ఆలోచనని సాక్షిగా చూసినట్టయితే, ఉదాసీనముగా చూసినట్టయితే నీకు అర్థమైపోతుంది. అర్థమైపోయినప్పుడు అదే ఏడిపిస్తుంది అన్నప్పుడు ఆపేస్తావు, దాంతో ఉండవు. అందుకని యథార్థంలో ఉంటావు అప్పుడు అనేది ఆయన చెబుతున్నాడు. మిగతాదంతా మీరు డీటెయిల్గా చెప్పారు కానీ నేను వెళ్ళను. నమస్కారం అండి, తప్పు ఉంటే సరి చేయండి. అయ్యా నమస్తే అండి, చక్కగా చెప్పారు గుప్తా గారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. కాలము, పరివర్తన, ఈ రెండు విషయాలు కూడా చాలా ముఖ్యమైనవి. పరివర్తన అంటే ఇక్కడ కృష్ణమూర్తి గారు మానసిక రంగంలో పరివర్తన గురించి, అంటే ఫండమెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటారంటే అవుట్ సైడ్ వరల్డ్ లో ఏం జరుగుతుందో అది ఇన్సైడ్ వరల్డ్ లో దాని నుంచి పుట్టుకొస్తుంది. అలాగే ఇన్సైడ్ వరల్డ్ ఏం జరుగుతుందో అది అవుట్ సైడ్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఫండమెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఆయన ఉద్దేశంలో మన సమాజంలో మార్పు తేవటం కానీ, ప్రపంచంలో మార్పు తేవటం కాదు. అది ఇండివిజువల్ లెవెల్లో ఒక పర్సన్ గా తన మానసిక రంగంలో, తన చైతన్యంలో ఏ విధమైన పరివర్తన తీసుకురాగలము. ఆ పరివర్తన తెస్తేనే లోపల ఉన్నటువంటి మన మానసిక రుగ్మతలు ఏమైనా ఉన్నాయో అవన్నీ కూడా మనం అర్థం చేసుకుని నిర్మూలించగలిగితే ఆటోమేటిక్ గా సొసైటీలో, బయట ప్రపంచంలో అలా మార్పు రావడానికి పాసిబిలిటీ ఉంది. అందుకని ఇండివిజువల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ది ఫండమెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద psyche
అంటే మానసిక చైతన్య రంగంలో ఒక ఇండివిజువల్ కనుక వచ్చినట్టయితే హీ విల్ బి ఏబుల్ టు ఎఫెక్ట్ ది సొసైటీ ఆల్సో. సో ఆ పరివర్తన గురించి ఆయన మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు మన ఫిజికల్ రంగంలో అంటే టెక్నాలజికల్ ఫీల్డ్ లో కానీ టైం హ్యాజ్ ఇట్స్ వాల్యూ. మనం ఎవరైనా ఇంజనీర్ కావాలన్నా, డాక్టర్ కావాలన్నా, ఏమన్నా సాధించాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా టైం పడుతుంది. టైం లేకుండా మనం ఏం చేయలేం. అదే థింకింగ్ ని, అదే ఆలోచనని మనం మానసిక రంగంలో కూడా తీసుకుపోయి నాకు ఇవాళ కోపం ఉంది, నాకు అసూయ ఉంది, అది ఎట్లా మార్చుకోవాలి అని మనం ట్రై చేస్తున్నాం. దానిలో ఏమవుతుందంటే వీఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఇల్యూజన్స్. ఇప్పుడు మనం ఇది ఒకటి ఎగ్జాంపుల్ గా తీసుకుంటే హింస అనేది ఈజ్ ఎ ఫ్యాక్ట్, అహింస అనేది నాన్ ఫ్యాక్ట్. ఇట్స్ అన్ ఇల్యూజన్. యాక్చువల్లీ మనం హింస అనేది ఏంటో తెలుసుకోకుండా మనం అహింస వెనకాల పరిగెత్తున్నాం. అదేమవుతుంది, హింస అనేది వాట్ ఈజ్, అహింస అనేది వాట్ షుడ్ బి. దట్ ఈస్ ఎ క్రియేషన్ ఆఫ్ హ్యూమన్ థాట్. సో యూ విల్ నెవర్ బికమ్ ఫ్రీ ఆఫ్ దట్ వైలెన్స్. వైలెన్స్ ఈజ్ ఎ ఫ్యాక్ట్ అండ్ నాన్ వైలెన్స్ ఈజ్ అన్ ఇల్యూజన్. మన దేశంలో కూడా మన దేశ పిత మహాత్మా గాంధీ గారు అహింస గురించి చాలా చెప్పారు. మన దేశంలో కూడా దాన్ని పరమ ధర్మం కింద మానుతాము, అనుకుంటాము. కానీ అది ఎంత లోతుగా పాతుకుపోయిందంటే అది ఇల్యూజన్ అని, అది నాన్ ఫ్యాక్ట్ అని మనం అర్థం చేసుకోవటం. మనం ఎంతసేపు అహింస అని పరిగెత్తున్నాం. అలాగే నెంబర్ ఆఫ్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే టైం అంటే యాక్చువల్లీ అది నాలెడ్జ్, అంటే జ్ఞానం. జ్ఞానం అనేది మనకు టైం ద్వారానే వస్తుంది. సంవత్సరాలుగా, వందల సంవత్సరాలుగా చాలా అనుభూతులు వచ్చి ఆ అనుభూతుల ప్రభావంతో మనకి నాలెడ్జి మన మెదడులో మెమరీగా అవుతుంది. ఆ మెమరీ నుంచి మనకు పనిచేస్తుంది. ఈ నాలెడ్జ్ వల్ల పరివర్తన అనేది జరగదు, సాధ్యం కాదు. ఎందుకంటే అది టైం బౌండ్. దాని గురించి ఆయన మాట్లాడుతున్నారు. దేర్ ఇస్ వన్ నైస్ వీడియో వేర్ కృష్ణమూర్తి అండ్ Alan W. Anderson, they talk about knowledge and the transformation of man. It is a very nice video. In that also the issue was discussed. ఆయన అంటే నాలెడ్జ్ అనే మాట వాడారు, టైం అనే మాట వాడలేదు. బట్ యాజ్ వీ నో టైమ్ ఈజ్ నథింగ్ బట్ నాలెడ్జ్. సో అక్కడ ఆయన ఏం చెప్తారంటే నాలెడ్జ్ ద్వారా నువ్వు పరివర్తన తీసుకురాలేవు, అంటే టైం ద్వారా పరివర్తన తీసుకురాలేవు. అంటే ఏంటి? ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. స్మోకింగ్ ఉంది. స్మోకింగ్ అనేది ఈజ్ ఎ బ్యాడ్ హ్యాబిట్. స్మోకింగ్ విల్ రిజల్ట్ టు క్యాన్సర్ అండ్ సో మెనీ థింగ్స్. సో మెనీ పీపుల్ ఆర్ టెల్లింగ్ హ్యుమానిటీ దట్ స్మోకింగ్ ఈజ్ ఎ బ్యాడ్ థింగ్, దే షుడ్ అవాయిడ్ ఇట్. That is all knowledge. So much of knowledge is there about ill effects of smoking. But mankind is not able to leave that thing. They have become a habit and they are not able to come out of that. Likewise, we also know war is a bad thing and a lot of killing, lot of pain, lot of struggle and a lot of sorrow. But despite that, wars are continuing. So, ఈ నాలెడ్జ్ అనేది లేకపోతే సైకలాజికల్ టైం అనేది ఈ పరివర్తన తీసుకురాలేదు. అది తీసుకురావాలంటే దేర్ హ్యాస్ టు బి, అండ్ మీరు చెప్పినట్టుగా, రామకృష్ణ గారు చెప్పినట్టుగా, దేర్ హ్యాస్ టు బి ఏ ఫండమెంటల్ చేంజ్ ఇన్ ది యాటిట్యూడ్ అండ్ ఫ్రమ్ ఏ స్టేట్ ఆఫ్ సైలెన్స్ యూ షుడ్ బి ఏబుల్ టు సీ దట్. అండ్ అంటే ఏంటి, ముందు ఈ సైకలాజికల్ డిజార్డర్ ఏదైతే ఉందో మన చైతన్యం, దాన్ని మనం తీసేట్టు ఉండాలి. కృష్ణమూర్తి గారు ఏమంటారంటే యాంగర్ గురించి మాట్లాడుతూ, హ్యావ్ యూ అండర్స్టూడ్ యాంగర్? ఇఫ్ యూ అండర్స్టూడ్ యాంగర్, యూ విల్ నాట్ బికమ్ యాంగ్రీ అట్ ఆల్ ఇన్ ద ఫ్యూచర్, విచ్ మీన్స్ ది సైకలాజికల్ డిజార్డర్ కాల్డ్ యాంగర్ హ్యాస్ బీన్ ఎలిమినేటెడ్ కంప్లీట్లీ ఫ్రమ్ యువర్ కాన్షియస్నెస్, ఫ్రమ్ యువర్ చైతన్యం. చైతన్యం వెళ్ళిపోయింది అనమాట. అది మనం చేయటంలా, మనం ఎంతసేపు నాలెడ్జ్తో పరిగెత్తున్నాం. అలాగే కోపం గురించి కూడా మాట్లాడుకుంటే,
మనందరికీ తెలుసు. ఎవ్రీబడి ఇప్పుడు కోపం ఈజ్ బికమ్ ఏ వే ఆఫ్ లైఫ్. అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు కోపాన్ని కూడా. అండ్ దేర్ ఆర్ బుక్స్ టీచింగ్ అస్ హౌ టు మేనేజ్ యాంగర్. కోపాన్ని ఎలా మేనేజ్ చేయాలి, కోపాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, దాంతో ఎలా జీవించాలి అని చెప్తున్నారు. కానీ కోపాన్ని మన చైతన్యం నుంచి తీసేయటం ఎలాగా అనేది ఎవరు మాట్లాడలేదు. అందుకని కోపం ఇప్పుడు ఉంటుంది అక్కడ. అదేంటంటే ఇఫ్ యూ గెట్ నాలెడ్జ్ అబౌట్ కోపం, ఇట్ మీన్స్ యూ ఆర్ యాక్చువల్లీ ఫిల్లింగ్ ద బకెట్ విత్ వాటర్ విత్ ద ఎయిమ్ ఆఫ్ ఎంప్టీయింగ్ ద బకెట్. ఎక్కువ నాలెడ్జ్ దాంట్లో పెట్టుకున్న కొద్దీ ఆ నాలెడ్జ్ వల్ల ఏమవుతుందంటే కోపం అనేది బలపడుతుంది, అది పోవటల. అది అర్థం చేసుకోవాలి. అండ్ చాయిస్లెస్ అవేర్నెస్ లో ఇవన్నీ కూడా మనం ఒక సైలెంట్ మైండ్తో కనుక చూడగలిగితే దట్ ఈస్ ద ఓన్లీ వే అవుట్. థ్యాంక్ యూ సార్. నమస్కారం. థ్యాంక్ యూ దక్షిణామూర్తి గారు, బాగా చెప్పారండి. థ్యాంక్ యూ. ఒక మొక్క చెప్పాలండి. చెప్పండి సార్ గుప్తా గారు. చాయిస్ లెస్ అంటే అర్థం నేను అర్థం చేసుకుంది, యథార్థానికి చాయిస్ ఉండదు, ఊహలకి అభిప్రాయాలకే చాయిస్ ఉంటుంది. అందువల్ల యథార్థం ఎప్పుడైతే ఉన్నాము అంటే సైకలాజికల్ థాట్స్ లేకుండా, వ్యతిరేకించకుండా, అనుకూలించకుండా చూస్తే అర్థం అవుతుంది యథార్థం. అప్పుడు చాయిస్ ఉండదు అని నేను అనుకున్నాను. నిజం అబద్ధం మీరు చెప్పాలి. కరెక్ట్ సార్, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఇంకెవరు మాట్లాడతారండి? సార్ నాకు ఒక క్వశ్చన్ ఉంది. ఎవరు? నేను సార్ శ్రీనివాస్ మాట్లాడుతాను. శ్రీనివాస్ గారు చెప్పండి సార్. అంటే ఇందాక మీరు చెప్పినప్పుడు మైండ్ ఇస్ ఏ టూల్ కింద అన్నారు కదా సార్, అంటే మన థాట్స్. ఇప్పుడు మీరు మాట్లాడుతుంది నేను అర్థం చేసుకోవాలన్నా నాకు ఒక మెమొరీ నుంచే కదా సార్ వస్తుంది, అది పాస్టే కదా. కానీ దట్ ఈస్ ఆల్సో హ్యాపెనింగ్ రైట్ నౌ ఇన్ ప్రెసెంట్. లైక్ సైమల్టేనియస్లీ మీరు ఏం చెప్తున్నారో నేను అర్థం చేసుకుంటున్నాను. బట్ అర్థమైంది కదా నాకు, అంటే ఒక లాంగ్వేజ్ తెలుసు. లాంగ్వేజ్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ మై మెమొరీ కదా. సో అది అర్థం అట్లా మైండ్ ఇస్ ఎ టూల్ అంటున్నారు, అక్కడ ఉపయోగపడుతుంది. కానీ నేను నా మైండ్ని అంటే అంటే ఎంత అవసరమో అంత వాడకుండా తర్వాత కంటిన్యూ చేయడం వల్ల నాకు ఇవి వస్తున్నాయి అంటారా? అంటే ద స్ట్రగుల్ విత్ ఇన్ అంటే అక్కడ మనకి లాంగ్వేజ్ అనేది తెలుసు అనుకోండి. లాంగ్వేజ్ తెలియటం అనేది గతమే కావచ్చు. అయితే లాంగ్వేజ్ని ఉపయోగిస్తున్న వాళ్ళు ఎవరు? మీరు కదా. మీరు ఉపయోగించినప్పుడు దాంట్లో ఆ లాంగ్వేజ్తో అర్థం చేసుకున్నప్పుడు మీ ఇష్టాలు అయిష్టాలతో అర్థం చేసుకుంటే అంటే దాంట్లో ఏమవుతుంది, వెన్ యు ఆర్ గెటింగ్ అండర్స్టాండింగ్ విత్ దట్ లాంగ్వేజ్ ఏది ఇంటర్ఫియర్ అవుతుంది, ఇది కరెక్టేనా, ఇది మంచిది కాదు, ఇది సరైనదే అంటూ మీ నాలెడ్జ్తో ఒప్పుకోవడం కానీ తిరస్కరించడం కానీ చెయ్యొచ్చును. కానీ అదేది లేకుండా వినగలిగినప్పుడు అప్పుడు ఆ లాంగ్వేజ్తో వింటున్న విషయంలో సత్యం ఉంటే సత్యంగా ఉంటుంది, లేదా పడిపోతుంది. అక్కడ లాంగ్వేజ్ అనేటువంటిది సెల్ఫ్తో ఇంక్లూడ్ అయినప్పుడు స్ట్రగుల్ వస్తుంది. లాంగ్వేజ్ అనేది కేవలం అర్థం చేసుకునే విషయంగా ఉండి దాన్ని మన తాలూకా అభిప్రాయాలతో అర్థం చేసుకోకుండా ఉంటే, అది కేవలం చెప్పబడింది నిశ్శబ్దంలో వింటే అప్పుడు ఆ లాంగ్వేజ్ను ఉపయోగించుకొని అర్థం చేసుకోవడంలో ఏ స్ట్రగుల్ లేదు. బట్ ఐ లైక్ ఇట్, ఐ డిస్లైక్ ఇట్, ఇది కరెక్టేనా, ఇది కరెక్ట్ కాదేమో అంటూ లోపట మనం అంతర్యుద్ధం చేస్తే దాంట్లో స్ట్రగుల్ వస్తుంది. అలాగే నిశ్శబ్దంగా విన్నప్పుడు అందులో నిజంగా సత్యం ఉంటే ఉంటుంది, లేదా సత్యం లేదు రాలిపోతుంది. అంటే ఆ నిశ్శబ్దంలో లాంగ్వేజ్ని ఉపయోగించగలుగుతున్నామా, అంటే ఆ భాష యొక్క విషయాన్ని
మనం అక్కడ వింటున్నప్పుడు ఆ భాష పరిజ్ఞానంతో విషయాన్ని తెలుసుకోగలుగుతున్నాము. అవి తెలుసుకుంటున్నప్పుడు మన ఇష్టాయిష్టాలని జోడించి ఆ పరిజ్ఞానంతో వింటున్నామా, లేకపోతే కేవలం వింటున్నామా? ఆ కేవలం వినటం అనే దాంట్లో స్ట్రగుల్ లేదు. అయితే ఇక్కడ స్ట్రగుల్ అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే థాట్తో ఇంటర్ఫీర్ అయినప్పుడు. థాట్ అంటే గత అనుభవాలు, గత అభిప్రాయాలు, ఇవే అదే ఆలోచనలు. ఆ గతంతో ఇంటర్ఫీర్ అయినప్పుడే స్ట్రగుల్ అనేది ఏర్పడుతుంది. ఒక నైపుణ్యంలో స్ట్రగుల్ లేదు. ఒక కంప్యూటర్ ఆపరేషన్ ఉంది, దాంట్లో ఒక నైపుణ్యం ఉంది, దాంట్లో స్ట్రగుల్ లేదు. అలాగే ఒక మిషన్ ఆపరేట్ చేస్తున్నారు, అందులో ఏ స్ట్రగుల్ లేదు. కానీ ప్రతి దాంట్లోనూ కూడా అక్కడ ఆలోచన ఉపయోగిస్తున్నారు, అదే క్రోనాలజికల్ థాట్స్ అంటాం. దాంట్లో ఏ స్ట్రగుల్ లేదు. బట్ సైకలాజికల్గా మనం ఆ గతంతోనో భవిష్యత్తోనో మనం ప్రస్తుతంలో ఉన్నప్పుడు స్ట్రగుల్ ఉంది. అంటే ఆ ప్రస్తుతం ఖాళీగా లేదు, గతంతోనే నింపబడి ఉంటుంది అక్కడ. అందుకే దుఃఖము, భయము, స్ట్రగుల్, కాన్ఫ్లిక్ట్ అన్నీ వస్తున్నాయి అన్నమాట. ఇది మనం గమనించవాలి. ప్రతి కదలికలో గమనించాలి. సార్ థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అండి. శాస్త్రి గారు నమస్కారం సార్. నమస్తే. ఛానల్కి వచ్చారు. అంటే ఈ మధ్యన సిక్ అయ్యాను సార్, చాలా సిక్ అయిపోయాను. 12 days పైన బెడ్ రివిజన్ లాగా అయిపోయింది నా పని. అవునా? నిన్న విజయవాడ అటెండ్ అయ్యాను, ఇంకా ఉండలేక మీదైనా కూడా అటెండ్ అవుతున్నాను. స్టిల్ ఐఎమ్ సఫరింగ్ అన్నమాట. అంత యాక్టివ్గా లేకపోయినా సరే. ట్రాన్స్ఫర్మేషన్ అన్నారు కదా సార్, ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్, ఈ ట్రాన్స్ఫర్మేషన్ మనకి ఎక్స్టర్నల్ ట్రాన్స్ఫర్మేషన్, ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్ అని చూసుకోవాల్సి వస్తుంది ఎక్స్టర్నల్ వరల్డ్ గురించి చూసినట్టే. అలా కాకుండా జేకే గారి వ్యూలో చూసినట్లయితే ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ వితిన్, మన అంతరంగికంగా రావాల్సిన ట్రాన్స్ఫర్మేషన్ గురించి ఆయన చెప్తారు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా వస్తుంది అంటే మన మీద మనకి అవగాహన బాగా పెరగాలి. పెరిగినప్పుడు మాత్రమే మనకి ట్రాన్స్ఫర్మేషన్ రావడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. అయితే మన మీద మనకి అవగాహన రావాలంటే మనకు వచ్చేటువంటి ప్రతి విషయాన్ని కూడా గమనించుకుంటూ ఉండాలి. ఈ పరిస్థితిలో మనకి ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా మన మీద పడుతూ ఉంటుంది. ఒక రకమైనటువంటి సంఘర్షణ కూడా ఏర్పడుతుంటుంది. ఈ సంఘర్షణకు కూడా లోను కాకుండా మనం ట్రాన్స్ఫర్మేషన్ని చేసుకోగలిగినట్లయితే బెటర్. అయితే అది ఎలా సాధ్యం అవుతుంది అని మనం ఆలోచించినట్లయితే మీరు చెప్పినట్టుగా ఒకటి మనం గమనించడం అనేది చాలా అవసరం. చాయిస్లెస్ అబ్జర్వేషన్ అనేటువంటిది చాలా అవసరం. మనలో ప్రతి క్షణం ఏదో ఒక ఆలోచన వస్తూనే ఉంటుంది. ఈ ఆలోచనలో మనం పట్టించుకోకుండా ఏదైనా ట్రాన్స్ఫర్మేషన్ మనం కోరుకుంటున్నాం అది కూడా లేకుండా జస్ట్ లైక్ ఏ స్పెక్టేటర్ వి మస్ట్ వాచ్, అప్పుడు మాత్రమే అది సాధ్యం అవుతుందని నేను అనుకుంటున్నాను సార్. దిస్ ఈస్ మై వ్యూ. థ్యాంక్ యూ సార్. అదే ఇప్పుడు చేయవలసింది అదే కదా. థాట్ ఇంటర్ఫియర్ అయింది అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కడ వస్తుంది? రాదు. అదే చూడాలి సార్. ఇక్కడ ఇప్పుడు మనకి థాట్ ని కంట్రోల్ చేయాలి అనే భావం రాకూడదు. ఆ భావం వచ్చిందంటే మన అటెన్షన్ అంతా చేంజ్ అయిపోతుంది. థాట్ వెంట పడుతూ ఉంటాం, దానివల్ల టోటల్ డిస్ట్రాక్షన్ వచ్చేస్తుంది. థాట్ ని కూడా మీరు చెప్పినట్టుగాను అసలు థాట్ ని పట్టించుకోకుండా కేవలం ఒక ప్రేక్షకుడిలాగా వీక్షించాలి. అప్పుడు మాత్రం అది సాధ్యం అవుతుందని నేను అనుకుంటున్నాను. మనలో మార్పు రావాలంటే మీరు కామెంట్ చేయండి సార్ కొంచెం. అబ్జర్వర్ ఉన్నాడు కదా, నేను అనేది అతని థాట్ లో భాగమే కదా. సో అబ్జర్వర్ ఏం చేస్తున్నాడు? అబ్జర్వర్డ్ అనే థాట్ ని, అబ్జర్వర్ థాట్ వచ్చింది, ఈ సెపరేట్స్ ది యాజ్ అబ్జర్వ్డ్. సో ఈ వాంట్ టు చేంజ్ దట్, దాన్ని మార్చేయాలని చూస్తున్నాడు. అందువల్ల ఏమవుతుంది? స్ట్రగుల్ అవుతుంది, కాన్ఫ్లిక్ట్ వస్తుంది, మార్పు అనేది సాధ్యం కాదు.
ఆదర్శాల్లోకి వెళ్ళిపోతున్నాడు. అందువల్ల యాక్చువల్ ఉన్న ప్రజెంట్ని చూడటం లేదు. ప్రజెంట్తో చూస్తే ఏమవుతుంది? ప్రజెంట్తో చూడటం. ప్రజెంట్ ఏంటి? అక్కడ ఉన్నది వాట్ ఈస్, ఏదో ఉంది, ఉన్నదేదో ఉంది. దాన్ని ప్రజెంట్తో చూడడం అంటే గతం భవిష్యత్ అనే కాలాలు రెండు విసర్జించిన ఒక నిశ్చల స్థితిలో ప్రశాంతతతో నిశ్శబ్దంలో చూడగలగటం. ఆ చూపులో ఏముంది? ట్రూత్ ఉంది, సత్యం ఉంది. దానికి కృష్ణమూర్తి గారు అంటారు, దెన్ ద ట్రూత్ లిబరేట్స్, నాట్ యువర్ ఎఫర్ట్ టు బి ఫ్రీ. అంటే ఆ చూపులో ఉన్నటువంటి సత్యం ఏదైతే ఉందో, అంటే అసత్యం అనేది ఎక్కడ ఉంది? నిన్న రేపులో ఉంది, మానసిక కాలంలో. ఆ రెండు లేని విషయం ఉంది కదా, ఆ ప్రెజెంట్లో మనం చూడగలిగితే అప్పుడు అక్కడ సత్యం ఉంది. అది లిబరేట్ చేస్తుంది, ఉన్న దాంట్లో మార్పును తీసుకొని రాగలుగుతుంది. కానీ అబ్జర్వర్ ద్వారా ఒక ప్రయత్నం అనేది చేస్తే, ఎఫర్ట్ ఉంటే, అంటే ఆ థాట్ మీద థింకర్ ప్రయత్నిస్తున్నాడు మార్చేయాలని. ఆ ఎఫర్ట్ వల్ల ఎప్పటికీ పరివర్తన రాదు. అదే కదా నిరంతరం ఆదర్శాలతో, అభిప్రాయాలతో, భవిష్యత్తుతో, గోల్స్తో మనిషి ప్రయత్నం చేశాడు ఎన్నాళ్ళు బట్టో, సనాతన కాలం నుంచి. అందుకనే ఇప్పటికీ ప్రపంచం అలాగే ఉంది. అవును సార్. మరి ఇప్పుడు వర్తమాన కాలంలో చూసినట్లయితే, మనం ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంలో అబ్జర్వ్ చేసినట్లయితే అంతా గోల్ ఓరియంటెడ్ లైఫ్ అయిపోయింది. గోల్ ఓరియంటెడ్ లైఫ్ అయిపోయడం వల్ల ఈ కృష్ణమూర్తి గారి ఆలోచనలు ఆచరణలో పెట్టడానికి కొంచెం శ్రమించాల్సి వస్తుంది చాలా. అప్పుడు శ్రమించినట్లయితే ఏమవుతుందంటే ప్రోగ్రెస్ ఆఫ్ ది సొసైటీ బ్యాక్వర్డ్ అవుతుందేమో అని అనిపిస్తుంటుంది. ఏమంటారు సార్ మీరు? అలాగే ఏం కాదు. ఎందుకంటే మనకి శ్రమించడం వల్ల ఏదో సక్సెస్ వస్తుందనే అభిప్రాయం చాలా గాఢంగా లోపట నాటుకుపోయింది. అంటే నిజంగా శ్రమించడం అంటే ఏంటి? ప్రయత్నం. ఒక ప్రయత్నంతో సమాజాన్నిలో ఉండే కుళ్ళు చూసి మార్చాలని, లేకపోతే సమాజం మారిపోవాలని, జీవితం మారాలని ఒక ప్రయత్నం చేసాం అనుకోండి, ఆ ప్రయత్నంలో ఏమవుతుంది? సమాజం మారిందా? ఎన్నో సంస్కరణలు వచ్చాయి, సంస్కరణలన్నీ మారుస్తున్నాయి. ఎన్నో గవర్నమెంట్స్ వచ్చాయి, ఎన్నో రకాల పద్ధతులు వచ్చాయి మార్చడానికి. ఏవి కూడా పనిచేయటం లేదు. కాబట్టి హ్యూమన్ కాన్షియస్నెస్ అనేది, మానవ చైతన్యం అనేది ఒక్కటే, అది విభజనగా లేదు. అయితే ఏదైతే మన అంతరంగంలో సమూలమైన మార్పు ఎప్పుడైతే మనల్ని మనం అర్థం చేసుకొని తీసుకొని రాగలిగితే, ఎందుకంటే మనం ఇప్పుడు నాలాగే ప్రపంచం ఉంది, ప్రపంచంలాగే నేను ఉన్నాను అంటే దాని అర్థం ఏంటి? లోతుగా చూస్తే అంటే ప్రపంచంలో ఉండేటువంటి కుళ్ళుకి, కపటానికి, క్రౌర్యానికి, హింసకి నేను కూడా దోహదం చేస్తున్నాను నా ఆలోచనల ద్వారా. ఇంట్లో ఉండే సంఘర్షణ కూడా ఒక యుద్ధానికి దారితీసింది. ఒక పుస్తకంలో ఉండే విషయం చదివినప్పుడు, ఆ ఒక టీవీ సీరియల్ కానీ లేకపోతే సినిమా కానీ చూసినప్పుడు ఆ క్రౌర్యమైన సీన్లో ఆడిని చంపాలి, ఆడిని కొట్టాలి, ఇదైపోవాలి అనుకుని మనం చేసిన ప్రతి ఆలోచన మళ్ళీ సమాజం మీద ఎఫెక్ట్ చేస్తుంది. తెలియకుండానే మన ఆలోచనలు కూడా హింసాత్మకమైన ఒక ధోరణికి, హింస కలగడానికి ప్రపంచంలో కారణమవుతున్నాయి. అంచేత మనలో నిజంగా అటువంటి ఆలోచనలు పూర్తిగా ఆగిన క్షణం ఒకటి సంభవిస్తే, అలాంటి ఒక పరివర్తన వస్తే, ఆ పరివర్తన వల్ల సమాజం ఎఫెక్ట్ అవ్వాలి. ఎందుకంటే అది కనెక్టెడ్ కనుక. ఎందుకంటే యు ఆర్ నాట్ సెపరేట్ ఫ్రమ్ ది వరల్డ్ అంటే అర్థం ఏంటి? అది కనెక్టెడ్. సో కాబట్టి అంతరంగంలో ఆ గాఢమైన మార్పు బహిరంగంగా ఆవిష్కరణ చెందుతుంది, ఆవిష్కృతం అవుతుంది. అంచేత మనం ఏ మార్పు మనలో పూర్తిగా కలుగుతుందో, సపోజ్ మనలో క్రౌర్యము, హింస,
అసూయ ద్వేషం ఉంది అనుకోండి, అది మనతోనే ఆగదు, అది ప్రపంచంలోకి కూడా వెళ్ళిపోతుంది చుట్టూ ఉండే వాళ్ళకి, మన బాంధవ్యాల్లో. అలాగే మనలో ఒక కరుణ, ప్రేమ, తర్వాత ఒక సామరస్యత, అనురాగం, ఇవన్నీ సహనం, ఇవన్నీ ఉన్నాయనుకోండి, అప్పుడు మన చుట్టూ ఉండే వాళ్ళ మీద కూడా అది ప్రసరిస్తుంది. కాబట్టి అంతరంగంలో మనం నిజంగా మార్పు చెందడమే నిజమైన బాధ్యత. అసలు ప్రపంచాన్ని ఏదో మార్చేయాలనుకోవడం మన వల్ల కాదు. కానీ ప్రపంచంలో ఈరోజు ఈ స్థితికి మనం కూడా కారణమే, మీరు నేను కూడా కారణమే అని ఎప్పుడైతే మనం అనుకొని మన మీద దృష్టి పెట్టామో అప్పుడు పరివర్తన అనేది సాధ్యమవుతుంది. యువకులు ఎవరినైనా మాట్లాడమన్నాం సార్. మన దాంట్లో యువకుల్ని ప్రజెంట్ జనరేషన్ చాలా మంది కనబడుతున్నారు కదా సార్. అందరినీ అడుగుతున్నాను, మాట్లాడుతున్నారు కూడా, ఒకసారి మాట్లాడుతున్నారు. మీరు రాలేదు, కొంతమంది మాట్లాడారు ఆల్రెడీ. ఆనంద్ గారు నమస్తే సార్. ప్రతిమ సార్. ఓకే మేడం, ఎవరు మాట్లాడుతున్నారు? ప్రతిమ అండి. ప్రతిమ గారు చెప్పండి. నాకు ఫియర్ ఉందండి, దాని నుంచి బయటపడలేకపోతున్నాను. మీరు చెప్తున్నారు చాయిస్లెస్ అవేర్నెస్ అని. ఇప్పుడు నేను మాట్లాడుతుంటేనే చాలా లోపల హార్ట్ బీట్, మాటలు వాయిస్ లో మీకు వినిపిస్తుంది నా భయం, అలాగా ఉంటుందన్నమాట. నేను 3 weeks నుంచి నేను పార్టిసిపేషన్ చేస్తున్నాను, మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను, కానీ భయం కారణంగా అలా మాట్లాడలేకపోతున్నాను అనమాట. అయితే ఈ చాయిస్లెస్ అవేర్నెస్ అనేది ఇంతకుముందు నా లైఫ్ లో చాలా విషయాల్లో నాకు ఇవేం తెలియక ముందు అవి పోవడం చూశాను అనమాట. కొన్ని డిజార్డర్స్ అంటారు కదా, అవి వాటంతట అవే కొట్టుకుపోయినాయి. అంటే తెలియకుండానే అది ప్రాక్టీస్ లో ఉండిందనమాట. ఉదాహరణకి చెప్పాలంటే, నేను మాంసాహారం తినేదాన్ని. అయితే మానాలి అని దాన్ని టైం, మీరు అన్నారు కదా ఇప్పుడు టైము అనేసి, ఆ టైం పెట్టుకొని మారాలి అనుకుంటూ నేను ప్రాక్టీస్ చేస్తూ వచ్చాను కొంతకాలంగా. మానాలనుకుంటుంటే అది మానలేకపోవడము మళ్ళా కంటిన్యూ అవుతూ వచ్చింది. కానీ ఒకానొక స్టేజ్ లో ఒకరోజు సడన్ గా అది చేతిలోకి తీసుకున్న పీస్ లోపల నుంచి నాకు ఒక ఎరుక, ఎట్లా అంటే నా కోసం దాన్ని వదలలేవా అనే ఒక సౌండ్ విన్నానమాట. వినడంతో అది డ్రాప్ అయిపోయింది చేతిలో నుంచి. ఎలాగా డ్రాప్ అయిపోయిందంటే పూర్తిగా సమూలంగా వాసనలతో సహా కంప్లీట్ గా వెళ్ళిపోయిందండి. అయితే ఆ రోజు నాకు ఇవన్నీ తెలియదు, అంటే చాయిస్లెస్ అవేర్నెస్ అన్నది ఒకటి ఉందని ఇవేం తెలియదు. ఆ తర్వాత నేను విచారణ చేసుకున్నాను, ఎవరు నేననింది ఎవరు అని, రెండు నేనులు ఉన్నాయా అనేసి విచారణ చేసినప్పుడు, ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా సెల్ఫ్ అనేది ఒకటి ఉందనేసి, ఆ సెల్ఫ్ అంటే బాడీ పరంగా నేను వదిలేశాను, నేను తింటున్నాను అంటుండింది. గమనించినటువంటి ఆ చాయిస్లెస్ అవేర్నెస్ ని నేను గాడ్ అనుకున్నాను అప్పుడు. అంటే అసలైన నేను అది. ఆ ప్రభావం పడ్డప్పుడు వెంటనే అది విత్ ఇన్ సెకండ్స్ లోనే అది డ్రాప్ అయిపోయింది అనమాట, వాసనతో సహా. అలాగా చాలా విషయాలు నాకు తెలియకుండానే నా నుంచి దూరం అయిపోయినాయి. కానీ ఈ భయం అనేది నాకు చాలా వెంటాడుతుందండి. దాని నుంచి మాత్రం ఇప్పుడు నేను తెలుసుకొని దాని నుంచి బయటపడాలని మీరు చెప్పినట్టు గమనించడం అవి చేస్తున్నాను. ఒక థాట్, ఇప్పుడు మీతో మాట్లాడాలని థాట్ రాగానే నాకు లోపల షివరింగ్, భయం వచ్చేస్తుంది. ఇలాగే ఇంకా చాలా విషయాల్లో అట్లా వస్తుందన్నమాట. గమనించగానే థాట్ అక్కడ షివరింగ్, భయం రాగానే ఏంటి భయం వచ్చింది అని చూసినప్పుడు
ఓహో థాట్ వచ్చింది కాబట్టి భయం వచ్చిందని నేను గమనించాక ఆ థాట్ డ్రాప్ అయిపోతుంది. కానీ ఆ థాట్ నాలో ఆ స్ట్రగుల్ని, ఆ భయాన్ని వదిలేసిపోతుంది. దాన్ని కొంచెం సేపు అది అలాగే ఉంటుందండి. ఆ థాట్ డ్రాప్ అయినట్లుగా భయం కూడా పోవట్లేదు అనమాట. విషయాలు మారుతున్నాయి కానీ ఆ భయం అనేది మాత్రము అలాగే నాకు చాలా రోజులుగా ఉంది, కంటిన్యూ అవుతుంది. కాకపోతే విషయాలు మారుతున్నాయి, దానికి సందర్భాలు మారుతున్నాయి, కానీ భయం అనేది మాత్రం అలాగే నాతో పాటు అది ప్రయాణం చేస్తూనే ఉంది. ఆ భయం నుంచి బయటపడాలి, పూర్తిగా సమూలంగా నాశనం చేసుకోవాలి అన్న ఉద్దేశంతోనే నేను ఈ క్లాసులకు అటెండ్ అవుతున్నానండి. అదండి. ప్రతిమ గారు, ఇది భయం అనేది ఇది అని మనకు ఒక జ్ఞానం ఉంది. అంటే గుండె కొట్టుకోవడం, ఆందోళన పడడం, ఊపిరి పెరగడం, ఒక విషయాన్ని సరిగ్గా ఆలోచించలేకపోవడం, దాని నుంచి బయటపడాలనుకోవడం, ఇలాగా ఒక జ్ఞానం ఉంది భయం గురించి. విషయాలు వేరువేరు కావచ్చు, భయానికి కారణాలు వేరు కావచ్చు, భయానికి సందర్భాలు వేరు కావచ్చు, కానీ భయం మాత్రం ఒకటే. అయితే భయం అనేది అసలు యాక్చువల్గా ఏంటి అని దాని మూల కారణంలోనికి మనం వెళ్ళాలి. దేంతో వెళ్ళాలి? మన ఆలోచనలతో కాదు. అంటే మనం వేసిన ప్రశ్నకి జవాబు కోసం కాదు, లేదా మనం వేసిన ప్రశ్నకి ఒక పరిష్కారం కోసం కాదు. ఎందుకంటే పరిష్కారము జవాబు కోసం మనం ప్రశ్న వేస్తే జవాబు ఇచ్చింది మళ్ళీ సెల్ఫే అవుతుంది. అంటే మన గత జ్ఞానంతో మళ్ళీ ఒక సమాధానం వస్తుంది, ఒక పరిష్కారం వస్తుంది. ఆ పరిష్కారము జవాబు ఎలా ఉంటుంది? మళ్ళీ కాలంలోనే ఉంటాయి. అంటే మనకు తెలిసిన జ్ఞానంతోనే ఉంటాయి. కాబట్టి ఆ జవాబు కాదు, ఆ పరిష్కారం కాదు. అందుకే భయం వస్తే ఇది చేయాలి, అది చేయాలి, అది చేయాలి అని చాలామంది చెప్తారు పరిష్కారాలు. కానీ ఒక పరిష్కారం కూడా దాని మీద పనిచేయదు. ఏం చేసినా మళ్ళీ తిరిగి భయం వస్తుంది. అంటే ఎస్కేప్ అవడం భయం కాదు, అణిచిపెట్టడం భయం కాదు, దాన్ని సమర్థించుకోవడం, సరిపెట్టుకోవడం భయం కాదు, దానికి ఏదో ఒక జవాబు చెప్పుకోవడం భయం కాదు, ఏమీ కాదు. కాబట్టి ఏ జవాబు, ఏ పరిష్కారం భయం నుంచి విముక్తి ఇవ్వలేదు. ఎందుకంటే అక్కడ జ్ఞానం మనం ఉపయోగిస్తున్నాం కనుక. అయితే భయానికి ఒక కారణం ఉంటుంది, ప్రతిదానికి ఒక కారణం ఉన్నట్టు. అలాగే భయం యొక్క ఆరిజిన్ ఉంటుంది, అంటే అది పుట్టిన స్థానం ఉంటుంది. ఈ రెండు విషయాల్ని మనం జాగ్రత్తగా గమనించాలి. దేంతో? పరిష్కారాన్ని ఉద్దేశించి కాకూడదు, అంటే భయం నుంచి బయటకు వచ్చేస్తామని కాకూడదు, అలాంటి ఉద్దేశం పెట్టుకోవద్దు. కానీ దాన్ని ఇష్టంగా చూడాలి. ఎందుకంటే ఒక విషయం మన ముందు ఉంది, అది కొత్తదిగా చూడండి. అంటే సరికొత్తది. భయం అనేది వచ్చింది, పేరు వద్దు దానికి. ఒక గుండె కొట్టుకుంటుంది, ఒక ఊపిరి పెరిగింది, లేకపోతే ఏదో ఆందోళనగా ఉంది, అది మాత్రం ఉంది. అది వాస్తవమే కదా, ఉంది. అయితే ఉన్నప్పుడు దీని యొక్క ఏంటిది అని మీరు చూడండి ముందు. వాట్ ఈస్ దిస్ అంటే కొత్తగా వచ్చినట్టు ఇదేంటి అని చూడండి. అంతే. జవాబు వద్దు, జవాబు మీరు ఇవ్వద్దు. ఎందుకంటే ఏ జవాబైనా ఆ జవాబు గతం నుంచి వచ్చిందే కనుక కేవలం చూస్తాం. చూసినట్టయితే ఏమవుతుందంటే కొన్ని ప్రశ్నలు మనకి కలుగుతాయి. ఇది
సెక్యూరిటీ కోరుతూ భయం వస్తుందా? అంటే మనం క్షేమంగా ఉండాలనే కోరిక వల్ల ఇక్కడ అక్షేమానికి గురవుతామని ఒక భయం వస్తుందా? మళ్ళీ సమాధానం వద్దు, చూడండి అంతే. నిజంగా క్షేమం అనేది ఉందా, లేదా అక్షేమమే ఉందా? అక్షేమం అంటే కుటుంబంలో ఎవరో చనిపోవడం, లేదా మన ఆరోగ్యం పూర్తిగా పాడయ్యే స్థితి రావడం, ఆర్థిక సంక్షోభం, సంబంధాలలో ఒక ప్రమాదకరమైన స్థితి రావటం. ఇదంతా ఏంటి? ఒక అక్షేమం. అంటే ఈ అక్షేమం అనేటువంటిది జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో అంటి పెట్టుకునే ఉంది. కాబట్టి మనిషి క్షేమాన్ని ఆశిస్తూ ఆ క్షేమము దొరకదేమో అని భయపడుతూ ఉంటాడు. ఆ భయం వల్లే అనేక దేవాలయాల్ని, దేవుళ్ళని, మంత్రాల్ని, గురువుల్ని, పుస్తకాల్ని ఆశ్రయిస్తాడు. అంటే ఆ క్షేమం అనేది ఎక్కడ దొరుకుతుందో అని వెతుకుతాడు. ఎందుకు? తన అక్షేమంలో ఉన్నాడు గనక. కానీ ఉన్నది అక్షేమమే, ఉన్నది అక్షేమమే, క్షేమము కాదు అనేటువంటిది ఒక వాస్తవం, ఒక యథార్థం. అది అంటే ఇన్సెక్యూరిటీ, అభద్రత అనేది నిజంగా ప్రస్తుతం ఉన్నది, ప్రతి మానవ జీవితంలో ఉన్నది. క్షేమం అనేది మనిషి ఆశిస్తున్న విషయం. అంచేత అక్షేమం అనేటువంటి దానికి సిద్ధపడి మనిషి జీవించటం లేదు. అంటే వాస్తవంతో జీవించటం లేదు. వాస్తవానికి విరుద్ధమైన ఒక విషయాన్ని కావాలని కోరుకుంటున్నాడు. ఇది వాస్తవం అని అంగీకరించినప్పుడు, అది నిజమే, ఈ అక్షేమమే ఉంది అని చూసినప్పుడు ఏ రకమైన భయము అక్కడ ఉండడానికి వీలవ్వదు కదా అనే విషయము ఎవరికి కలగాలి? మాటల్లో కలగకూడదు, ఒక జవాబుగా రాకూడదు. కానీ దాన్ని చూస్తుండగా మనకి యాక్చువల్గా బోధపడాలి. యాక్చువల్గా అంటే నేను ఇచ్చిన సమాధానం వల్ల కాకూడదు, లేదా మీ మనసు ఇచ్చిన సమాధానం వల్లనూ కాకూడదు. కానీ అక్కడ భయం అనే ఒక వైబ్రేషన్, అంటే ఒక కదలిక ఎక్కడైతే మీది ఉందో, లోపల గుండె కొట్టుకోవడం, ఆందోళన, ఏదో జరుగుతుంది, ఏదో విముఖత వస్తుంది, సహకరించడం లేదు మనసు ఏదైనా చూడటానికి అనేటప్పుడు, అక్కడ జరిగిన సంక్షోభం అనేటువంటి దాన్ని చూస్తూ ప్రశ్నించి లోపలికి వెళ్ళండి. దాని లోపలికి వెళ్తే అక్కడే ఉండాలి. అక్కడే ఉండి లోపలికి వెళ్తే అది అక్షేమములో ఉండడానికి గింజుకుంటున్నట్టు తెలుస్తుంది. అదే భయం. అది క్షేమం కావాలి అంటే ఒక క్షేమస్థితి వచ్చేస్తే దానికి అక్షేమం ఉండేది. అంటే అక్షేమంలోనే విలవిలాడుతుంది అనమాట. అదే భయ రూపంలో మనకు వ్యక్తం అవుతుంది. కాబట్టి అది ఏ రూపంలో వచ్చినా, బాంధవ్యాల్లో వచ్చినా, అనారోగ్యం వల్ల వచ్చినా, ఆర్థిక విషయాల వల్ల వచ్చినా, లేదా అంటే కొత్తగా మనుషులతో మాట్లాడడానికి ఏదో సంకోచం వచ్చినా, ఎక్కడున్నా అది ఏంటి అని కొత్తగా చూడండి. అంటే అక్కడ నా గురించి ఎవరైనా ఏమైనా అనుకుంటారా, నేను తప్పుడు ప్రశ్నలు అడుగుతానా, సరిగ్గా అడగగలనా లేదా, లేకపోతే ఏంటి ఇప్పుడే మాట్లాడాలా, వేరేగా మాట్లాడితే కాదా, గ్రూప్లో అడగొచ్చా అడగకూడదా, ఇలాగ అన్ని రకాలైనటువంటి ఆలోచనలు వస్తాయి కదా. ఇవన్నీ భయం నుంచి కలుగుతున్నవే కదా, సందేహం నుంచి వచ్చాయి. కాబట్టి అక్కడ అవును సార్, అట్లాగే వస్తుంది. కాబట్టి అక్కడ మీరేం చూడాలి? వస్తున్న ఆలోచనలు చూడాలి. అంటే ఇవన్నీ కూడా దేని వల్ల వస్తున్నాయి? సందేహాలన్నీ దేని వల్ల వస్తున్నాయి? ఎందుకు మన మనసు వెంటనే ఒక పని ఉపక్రమించలేకపోతుంది? ఎందుకు దాంట్లో తటస్థంగా ఉండలేకపోతుంది? ఇది చూడాలి. కానీ కేవలం ఆలోచన చూస్తే అక్కడ ఆగిపోతే మళ్ళీ భయం పోయినట్టు కాదు. కానీ ఆ భయం యొక్క ఆరిజిన్ ఏంటి అంటే అది కలుగుతున్న
భయం అంటే ఇంకేం లేదు, అది ఆ వస్తున్న వాస్తవ స్థితి, దానికో భయం అని పేరు పెట్టాం. ఆ స్థితిని దాని యొక్క ఆరిజిన్ ఏంటి, ఎక్కడి నుంచి పుట్టుకొని వస్తుంది, దాని యొక్క నేచర్ ఏంటి, దాని యొక్క మూల కారణం ఏమై ఉంటుంది అని చూస్తే అక్కడ మళ్ళీ నేను దగ్గరికే వస్తుంది అన్నమాట. నేను ఆశించింది దొరుకుతుందా లేదా అని భయం, రేపు ఏమవుతుందో అని భయం, ఇలా చేస్తే బాగుంటుందో అలా చేస్తే బాగుంటుందో ఏమవుతుందో అనే మళ్ళీ ఆలోచన. ఈ అన్నిటిలోంచి ఏదో ఒక భయం వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ అన్నిటికీ కారణం భవిష్యత్ ఆలోచనల. ప్రశ్నించి వదిలేయండి, జవాబు వద్దు. ఈ అన్నిటికీ కారణం ఊహ, ఈ అన్నిటికీ కారణం సెక్యూరిటీని కాంక్షించడమా, దేనివల్ల వస్తుంది అని మీరు ప్రశ్నించి వదిలి మీకు మీరుగా అన్వేషణ చేయాలన్నమాట. నా జవాబు కాదు, పుస్తకంలో జవాబు ఏది కాదు, అవన్నీ పనికిరానివి. కానీ మీకు మీరుగా అన్వేషణ చేయటం వల్ల ఏమవుతుందంటే మీరు ఆ లోతుగా ఉండే ఆ విషయాన్ని మీ మట్టుకు మీరు చూడగలరు డైరెక్ట్గా, వితౌట్ ఎన్ ఐడియా, మీ ఆలోచనలతో కాకుండా. అలాగే నేరుగా దాన్ని చూసినప్పుడు మీకు దాని నుంచి విముక్తి కలగవచ్చు. నేరుగా చూడాలి. వెల్కమ్. ఆనంద్ గారు నేను మాట్లాడుతున్నాను. ఫియర్ గురించి చెప్పారు సార్, వాళ్ళు చెప్తా ఉంది కదా ఫియర్ అని. అంటే ఫియర్ అనేది మన అందరికీ చాలా న్యాచురల్ సార్. ఆల్ హ్యూమన్ బీయింగ్స్. మీ వాయిస్ కొంచెం స్పష్టంగా రావటం లేదు. Is it better now, sir? Yes, is it better? Yes. Okay. Yes. So what నేను ఏం చెప్తున్నానంటే సార్, ఈ భయం అనేది all living things లో ఉంటుంది సార్. It protects the self. It protects me. It tells me this is dangerous. Don't go there. This is a dangerous animal. This is a dangerous place or whatever it is. అది చెప్తుందన్నమాట. It's very important. Functionally, physical life, it's very important. అది ఉండాలని. కానీ అది ఎప్పుడైతే సైకలాజికల్ అవుతుందో అప్పుడు మనకు ప్రాబ్లమ్స్ అన్నమాట. Now, fear అనేది all living animals have. It's a natural thing. Now, Krishnamurti చెప్పేది psychological aspect of it. Now, ఆ ఫియర్ వచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనం ఏం చేస్తామంటే దానికి సప్రెస్ చేస్తాము. We try to get away from it. We are trying to find ways and means how I should get away from it. Krishnamurti ఏం చెప్తారంటే, can you remain with it? That is one of the most essential thing what he is talking about. వేరే అందరూ చెప్పినారు, అందరూ వేరే సెయింట్స్ చెప్పినారు, వేరే పెద్ద పెద్ద వాళ్ళు అందరూ చెప్పినారు, ఐ మీన్ హౌ యూ షుడ్ కంట్రోల్ ఇట్ అట్లా అని. ఈయన ఏం చెప్తారంటే, కెన్ యూ రిమైన్ విత్ ఇట్ అని. దట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎసెన్షియల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ అన్నమాట. అప్పుడు ఏమైతుందో విల్ హ్యావ్ టు సీ వెన్ యూ రిమైన్ విత్ ఇట్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. నౌ ఫియర్ అంటే నేను, ఫియర్ ఇస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ మీ. సో అది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఫియర్ ఇస్ నాట్ సంథింగ్ ఎల్స్. ద మూమెంట్ ఐ వాంట్ టు డూ సంథింగ్ అబౌట్ ఫియర్, there's a fragmentation, there's a division, which again is going to lead to conflict. So most of the time మనం ఏం చేస్తామంటే we try to work on it. So that becomes a problem. So it is extremely challenging aన్నమాట to remain with it. Once you remain with it, it dissipates. That's what he says, but I need to try it out. అది సార్. అండ్ ఇంకోటి సార్, ట్రాన్స్ఫర్మేషన్ గురించి మాట్లాడతాం సార్ మనము. ఇట్ ఈస్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్స్ రెస్పాన్సిబిలిటీ దట్ there has to be transformation in oneself, in the individual. Now, without transformation, what is happening to this planet, to this world? We have to see what's happening to our society. So much of corruption, so much of violence, so much of killing, so much of deaths, even. So, do I really see this, or do I really want to look at this, is the question. Every day the killings are going on. War is going on some part of the world. People are dying of hunger. People are being killed. Am I really concerned is a question, sir. I may want a transformation thinking I'll be happy and eternal joy and Anantani. I question that. Transformation, again, when I talk about it, it's only about myself.
yes, when there's a transformation in the individual, it has an impact on the human consciousness. It does bring about, it has an effect. So the question is, am I really interested? So that is very essential for me to see the transformation. Why is there a need, or am I really interested in it? What is happening out there, outside? The violence, the suffering which is going on. Am I really interested in these things? Without that, I mean, I'm back to my conditioning, sir. I'm back to my likes and dislikes, biases and prejudices. Ante, sir, I'll leave it at that, sir. Thank you. Thank you, sir. Thank you, sir. Thank you for sharing. Nice, sir. సార్ నమస్తే సార్. నమస్తే లక్ష్మి గారు. అదే సార్, నాకు చిన్న క్వశ్చన్ ఉంది. ఇప్పుడు కాన్షియస్నెస్ అని ప్రస్తావిస్తున్నాం కదా సార్, మాటికి ఏంటండి అసలు కాన్షియస్నెస్ సార్, కాన్షియస్నెస్ అంటే ఇప్పుడు ఈ కాన్షియస్నెస్ అంటే అసలు ఏ కాంటెక్స్ట్ లో కృష్ణమూర్తి గారు వాడుతున్నారో కొంచెం నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అది నాకు కొంచెం డౌట్ ఉంది. అంటే మనం మామూలుగా ఇప్పుడు ఒక పేషెంట్ గట్ట మామూలుగా కోమాలో గట్ట ఏమైనా ఉంటే కాన్షియస్ లో లేరు అని అంటుంటాం కదా, అది ఒకటి వస్తుంది. హ్యూమన్ కాన్షియస్నెస్ అనేసి ఒకటి అంటున్నారు కదా సార్, నాకు అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అంటే కృష్ణమూర్తి గారు వాడిన పదానికి ముందు విషయం చూస్తే, మీరు అన్నట్టు కాన్షియస్ అంటే తెలుగులో ఉన్నాడా, తెలివి తప్పి ఉన్నాడా అని మెడికల్ టర్మ్లో కాన్షియస్ అని ఒక పదం వాడతారు. మీరు అన్నట్టు తర్వాత దేర్ ఈస్ అన్ ఇండివిజువల్ కాన్షియస్నెస్, హ్యూమన్ కాన్షియస్నెస్, అది ఒకటి. అండ్ దేర్ ఈస్ కాస్మిక్ కాన్షియస్నెస్ అనేటువంటిది మన ట్రెడిషన్లో, సాంప్రదాయంలో కూడా వాడతారు, చాలా చోట్ల వాడతారు. కృష్ణమూర్తి గారు వాడింది ఎక్కువగా హ్యూమన్ కాన్షియస్నెస్, అంటే మనలో ఉండేటువంటి ఏంటవి లిమిటేషన్స్ అన్నీ, మన తాలూకా కండిషనింగ్స్, మన తాలూకా ఫియర్స్, మన తాలూకా జెలసీ, మన తాలూకా హేట్రెడ్, మన సారోస్, మన లోన్లీనెస్, ఇటువంటిదంతా కూడా అది హ్యూమన్ కాన్షియస్నెస్ కింద అది తీసుకొని కాన్షియస్నెస్ అనే పదాన్ని కృష్ణమూర్తి గారు ఎక్కువ వాడతారు. దాన్ని నేను అనేది సార్. ఇప్పుడు హ్యూమన్ కాన్షియస్నెస్ అంతా ఒకదానితో ఒకటి లింక్ అయ్యి ఉంటాయి కదా సార్, అంటే అదే ఒక విధంగా ఉంటుంది కదా. ఇప్పుడు మన ప్రపంచంలో ఉన్న జీవరాశి అంతటికి అది వర్తిస్తుంది సార్, లేదా హ్యూమన్ కాన్షియస్నెస్ అనేది వేరు, మిగతా జీవులన్నీ వేరంటారా? అది అంటే కృష్ణమూర్తి గారు మన కాన్షియస్నెస్ గురించి మనం మాట్లాడతారంటే ది కంటెంట్ ఆఫ్ ది ఐ, కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇస్ ది ఐ అంటారు. అంటే నేను అనే దాని యొక్క సారాంశంలో ఈ కంటెంట్ అంతా ఉంది. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న కంటెంట్ అంతా ఉంది. దీన్ని మన జీవితంలో జీవిస్తున్నాం కదా ఇలాగా. అందుకే ప్రపంచంలో ఈరోజు సంక్షోభం, మనసులో సంఘర్షణ, యుద్ధాలు, భయాలు, ఆందోళనలు, దుఃఖం ఇవన్నీ చోటు చేసుకున్నాయి. సో దీన్ని అర్థం చేసుకోమని చెప్తారనమాట. ఇదే మెయిన్ కదా. So the consciousness, every species has got its own consciousness. The morphogenic field, మనం చూస్తాము, ఆ monkeys ఒక island లో when they change, the monkeys in the other island also change. Atla each species have got its own consciousness. Now Krishnamurti is talking about the human consciousness. That is what I'm telling. Yeah, and my consciousness is part of that human consciousness. My consciousness is not different. Of course. It is a part of the whole consciousness. Yes. I may think I'm different. Like, in fact, scientists have said the human being, my brain, if they examine,
వాళ్ళు ఏం చెప్తారంటే దిస్ ఇస్ 3 billion old బ్రెయిన్ అని. నేనేం చెప్తాను, నేను ఆనంద్, నేను 60 years old అని నేను చెప్తాను. కానీ వాళ్ళు నా బ్రెయిన్ చూసి చెప్తారు దిస్ ఇస్ 3 billion old బ్రెయిన్. నౌ హూస్ బ్రెయిన్ ఇస్ మై బ్రెయిన్? So that is what I need to look at it, sir. I mean, human consciousness, I'm part of that human consciousness. I have different experiences. I'm born, I mean, my body has recently been born about 60 years back. I call myself Anand. I have been born in Hyderabad. Adanta atla namata. And if somebody examines my brain, or if they examine, say, Bill Clinton's brain, they will say it is 3 billion old. So, when మన అన్ని రిలీజన్స్ కూడా చెప్పినా సార్ వీఆర్ ఆల్ వన్ అని. ఎవ్రీ రిలీజన్ ఆల్సో హ్యాస్ సెడ్ దట్. బట్ మనకి ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ ఛాలెంజింగ్ టు సీరియస్లీ అది చూసేకి, అది ఛాలెంజింగ్ సార్. అంతే సార్. అది చూస్తేనే ఇందాక మనం చెప్పుకున్న ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ట్రాన్స్ఫర్మేషన్ కి నేను ఏదో స్థితి పొందాలి, ప్రేమను పొందాలి, కరుణ పొందాలి, ట్రాన్స్ఫర్మేషన్ అయితే మంచి గుణాలు వస్తాయి అనే మోటివ్తో వస్తే ట్రాన్స్ఫర్మేషన్ ఉండదు. అయితే ప్రపంచంలో ఉండే పరిస్థితికి నేను కారణం. నేను, నాకంటే మీరు వేరే కాదు, మీకంటే నేను వేరే కాదు. కాబట్టి వెన్ ఐఎమ్ సీయింగ్ మై సెల్ఫ్, ఐఎమ్ ఆల్సో సీయింగ్ యూ అండ్ హోల్ ఆఫ్ ది వరల్డ్. సో కాబట్టి ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎక్కడ జరగాలి? ఇన్ మీ ఓన్లీ. Not because aiming something, not because to get something, but seeing it. Automatic responsibility nagani born avali, puttali. So అటువంటిది కలిగితే అప్పుడు నిజంగా ట్రాన్స్ఫర్మేషన్ అనేది సాధ్యమవుతుంది. నేను కొంచెం యాడ్ చేస్తాను సార్ దానికి. ప్లీజ్ సార్. సార్ నిన్న అలాగే డౌట్ వచ్చింది సార్. మామూలుగా ఇప్పుడు అంటే జేకే, XY గురువులు ఎవరిని ఉన్నారు, వీళ్ళందరూ రాంగ్ అయితే ఏంటి? వీళ్ళు చెప్తుంది ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఒక ప్రాసెస్ కింద టైం తీసుకోవాలి అంటే చదువు కానీ ఎడ్యుకేషన్ కానీ ప్రస్తుతానికి అలాగే వస్తుంది సార్. అంటే ఒక టైం తర్వాత ఇలా చేస్తే మనకి ఇది వస్తుంది, సో నేను మారిపోతాను, చేంజ్ అవుతాను. ఇప్పుడు సపోజ్ ఒక ఇలా జేకే పుస్తకం అన్ని చదువుతున్నప్పుడు నేను ఒక డౌట్ వచ్చింది, ఏంటి సపోజ్ ఇఫ్ జేకే ఇస్ రాంగ్ ఏంటి, అప్పుడు ఏంటి ట్రాన్స్ఫర్మేషన్ అంటే? అప్పుడు ఇందాక మీరు అన్నారు కదా సార్, అంటే యూఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఫర్ ఎనీ ఆన్సర్ ఆర్ ఎనీథింగ్, యూఆర్ జస్ట్ అంటే ఏ సమాధానం ఏం చూడట్లేదు, యూఆర్ జస్ట్ అబ్జర్వింగ్ యువర్ సెల్ఫ్. లైక్ అంటే నేను ఏదో అయిపోవాలని లేకపోతే నాకు దాని నుంచి ఇది పొందాలని కాకుండా జస్ట్ బీ విత్ ఇట్. అండ్ ఇందాక ప్రతిమ గారితో చెప్తున్నారు కదా సార్, ఫియర్ అంటే దాన్ని ఫియర్ నుంచి వెళ్ళిపోకుండా వాట్ ఈస్ ఫియర్ అంటే స్టేయింగ్ విత్ ఇట్ అండ్ అండర్స్టాండింగ్ ఇట్. అదే సార్, అదే యాడ్ చేద్దాం అనుకున్నాను. అదే కరెక్ట్ సార్. నైస్ సార్. ఆనంద్ గారు సార్, సో వన్ జేకే రిపీటెడ్లీ చెప్పినారు సార్, ఐఎమ్ నాట్ టెల్లింగ్ యూ ఎనీథింగ్, I'm acting as a mirror. Yes. The moment I say JK is saying, I'm back to my conditioning. I made him an authority, another saint, another guru, adanta. No, he is talking about the pointers which JK has given, not as a teaching, but a pointer. First, he had listened that pointer and has checked his consciousness. So you told me some pointer, but you are not my teacher. But I listened to you. That is the essential. So when I listen to it, there's only listening. Yes, listening. Then I act upon it. Then I act upon it. So listening itself is action. Yes, itself is action. Seeing itself is action. Yes. So there is no division in it, of course. Absolutely. But the moment I see, then I can see the truth of it. Absolutely. Seeing the mirror like that. Yes. The previous speaker said, sir, I name Chipnar ante Krishnamurti saying is right or wrong. Again, you know, to say it is what he's saying is true, what he's saying false. I'm back to my conditioning, sir. Again, likes and dislikes. I'll say, oh, Krishnamurti is a well-known person. Atlani, whatever he says, I will listen to him. If I don't like him, I'll say, wait, what nonsense is it? Matladunnarani.
So my conditioning plays a role. Krishnamurti from the beginning says, I'm acting as a mirror. That acting as a mirror is very important to understand, sir. Yes. It is difficult for us to understand what he means by that. When somebody says, like, oh, you're looking smart, we say, I'm your reflection. Because he's in that frame of mind, he says, you're looking smart or you're looking beautiful, how lovely that flower is. He's in that state of mind. So that is what he says, the beauty is his own reflection. Yes. So it's extremely difficult to understand when Krishnamurti is saying, it is not Krishnamurti saying, it is you who is saying that. That's all there is. I have to find out whether that is the truth or I don't have to find out also. I'm just putting in words. If it is a truth, that's all there is. If it is false, I know it is false. That's all. There's nothing to say about it. What I hear, I don't have to say anything about it. If it is truth, there is truth in it. Yes, I know I'm putting within quotes. I know, Ani. That's the truth. If it's false, yes, I'll say it's false. That's all. Yes. Again, within quotes. Yes. I'm just putting to convey it that I will say it is false, Ani. I know it is false. Over. Finish. I see a danger. I see a snake. I don't say, I'll move kavalani. There's a movement. Finish. I don't say I should move or should not move. I don't say, are they dangerous snake? Kadani atla em ledu. Immediately I move away from it. Ante there is. So it is very important for me to understand this, Ramata. Most of us, we say, Kate Cheptonaru, I mean, it's difficult for me to follow atla. It becomes again a huge challenge, sir. Yes, yes. So that is how I look at it, sir. అదే ఆనంద్ గారు ఇప్పుడు ఏమన్నా సపోజ్ ఒక కొత్తగా ఒకరు వచ్చారు అనుకోండి, somebody has come and he has read the teachings, he has listened to the teachings, and naturally in the beginning how the mind acts, what case says is right, is it practical, can I do that అనేటువంటి క్వశ్చన్స్తో బయలుదేరతాడు మొదట. తర్వాత చూస్తూ వెళ్తే మీరు చెప్పినట్టుగా యాజ్ యూ సెడ్, దెన్ he is able to see that it is a mirror only. I can see into the mirror. I am only seeing myself in the words what he has spoken, but I am not listening to the words of Krishnamurti or somebody else అనేటువంటిది తాను చూడగలగడానికి ముందు న్యాచురల్గా ఒక మైండ్తో ఆపరేట్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తికి ఈ ప్రశ్నలే వస్తాయి మొదట. అయితే రాను he can come out of that. The beginning there is mind అనేది తన కండిషనింగ్స్తో ముందు ఎంటర్ అవుతుంది ఇన్విటబుల్గా. బట్ ఆఫ్టర్ సీయింగ్ the understanding comes naturally. The moment he understands, it is over. That's finished completely. Yes, sir. Thank you for your giving an answer, Professor. Thank you. Sir, namaste. Namaste, Sai Teja garu. Namaste. Sir. సార్ నాకు చిన్న సందేహం ఉంది సార్. చెప్పండి సార్. వినిపిస్తుంది సార్. సార్ అంటే ఎలా చెప్పాలంటే చిన్న ఎగ్జాంపుల్ తో చెప్తాను సార్. ఒక కాలువ ఉంది, ఆ కాలువలో నీళ్లు వెళ్తున్నాయి సార్. ఒక డైరెక్షన్ లో నీరు వెళ్తున్నాయి. ఆ వెళ్తూ ఉన్న కాలువకి ఎవరో గండి పెట్టారు ఒక చోట. ఏంటి పెట్టారు? గండి పెట్టారు. ఆ గండి పెట్టడం వల్ల కొంత నీరు ఒకవైపుకి వెళ్ళిపోయింది సార్. అలాగే కొంచెం దూరం వెళ్ళాక ఇంకొక చోట ఇంకొకరు గండి పెట్టారు. మళ్ళీ ఆ నీరు కొంచెం అడ్డు వెళ్ళిపోయింది. ఇలా అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నాలో ఉన్న ఎనర్జీ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు ఎప్పుడైనా నేను ఏదైనా చదువుకున్నప్పుడు, లేకపోతే ఏదైనా పని చేస్తున్నప్పుడు, లేకపోతే ఇంకేదైనా చేస్తున్నప్పుడు, అంటే ఒక పుస్తకాన్ని నేను చదువుతున్నప్పుడు ఆ ఎనర్జీ అనేది మొదట్లో అలా స్ట్రైట్ గా వెళ్తుంటుంది సార్. పోగా ఏదైనా సపోజ్ ఏదైనా పదం వచ్చింది, ఆ పదానికి ఏదైనా గతంలో ఏదైనా ఒక జ్ఞాపకం ఉంటే మళ్ళీ ఆ జ్ఞాపకంలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ మనం
సడన్ గా అది చూసినప్పుడు అది అంటే కొంచెంసేపు ఆ జ్ఞాపకంలో ఉన్న తర్వాత దానిలో రియలైజ్ అయ్యి అరే ఇది ఈ గతం కదా, ఇది కాదు, ప్రజెంట్ కాదు అని మళ్ళీ వెనక్కి రావడం జరుగుతుంది సార్. అలా మళ్ళీ కొంచెం తర్వాత మళ్ళీ ఇంకో గతం ఇలా అంటే ఒక స్ట్రైట్ గా వెళ్ళే ఒక ఫ్లో అని ఇలా ఫ్రాగ్మెంటెడ్ గా ఆపరేట్ అవ్వడం అనేది జరుగుతుంది సార్. అంటే ప్రతి విషయంలోనే ఇలానే ఉంది సార్. అంటే అనేకమైన ఫ్రాగ్మెంట్స్ గా ఉంటాయి. ఎనర్జీ అనేది డిసిపేట్ అయిపోతుంది, పక్కదారులు పట్టేస్తుంది. ఆ చేరాల్సిన గమ్యం చేరకుండా ఇలా జరుగుతుంది సార్. అది ప్రతిసారి అంటే చాలా సంవత్సరాల నుంచి ఇలా జరుగుతూనే ఉంది సార్. అందువల్ల సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం, లోపల ఒక కాన్ఫ్లిక్ట్, అనేకమైన ఇట్లా అనేకమైన డైలాగ్స్ రావడం ఆ ఫ్లోలో, అనేకమైన డైలాగ్స్ అంటే లోపల అంటే అనేక విధాలుగా ఐడెంటిఫై అయ్యాను అనిపిస్తుంది సార్. అంటే అనేకమైన గతం అనేది ఉంది లోపల. అంటే అనంతమైన గతం కాదు, అనేకం, చాలా రూపాల్లో ఆ గతం అనేది నా లోపల ఉంది. దానివల్ల స్ట్రైట్ గా వెళ్తున్న దాన్ని ఈ పక్కకు లాగడం, ఆ పక్కకు లాగడం, ఆ పక్కకు లాగడం, ఈ పక్కకు లాగడం, బ్రెయిన్ లో ఎనర్జీ ఇలా జరుగుతూనే ఉంది సార్. అందువల్ల చాలా ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది అనిపిస్తుంది సార్. ఇది నిజంగా ఎప్పుడైనా ఒక చిన్న సందేహం సార్, ఈ ఎనర్జీ ఏదైతే ఉందో అది ఎటువంటి గంటి లేకుండా నేరుగా పనిచేస్తుందా ఎప్పుడైనా? అంటే యూనిఫైడ్ గా పనిచేస్తుందా, ఒక్కటి ఏకంగా పనిచేయగలుగుతుందా అనేది నాకు ఒక క్వశ్చన్. ఇప్పుడు ఒక గమ్యం తర్వాత మూమెంట్ ఆఫ్ ఎనర్జీ ఫ్లో అంటున్నారు కదా మీరు. అంటే ఏ డిస్ట్రాక్షన్ లేకుండా కేవలం ఒక అదే ఎనర్జీ ఫ్లో అవ్వటం అనేది నిజంగా జరుగుతుందా అనేటువంటిది మీ ప్రశ్న. అంటే ఎటువంటి పక్కదారులు పట్టకుండా ఆ శక్తి. నేను ఒక పుస్తకం చదువుతున్నాను, చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను దాంట్లో ఉన్నది. కానీ వివిధ రకాల గతాలతో ఐడెంటిఫై అవడం వల్ల, వివిధ రకాలైన పదాలను చూసినప్పుడు, వివిధ రకాలైన అప్పుడు ఈ పదం అప్పుడు ఉపయోగించాము, అంటే ఆ సందర్భంలో జరిగింది, ఇవన్నీ రావడం వల్ల ఆ ఫ్లో అనేది డిస్ట్రాక్షన్ అవుతుంది సార్. అంటే ఇప్పుడు గతం అనేది వివిధ రకాలుగా, అంటే ఒకే గతం అని కాదు, వివిధ సందర్భాల్లో వివిధ రకాలైన గతం అనేది దాన్ని పక్కదారులు పట్టుతుంది, లాగుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఏంటంటే ఒక విషయం మీద మీరు వెళ్తుండగా ఏమైందంటే గతం అనేక విధాల అయినప్పటికీ కూడా గతం అనేది గతమే, ఒకటే గతం. ఆ గతానికి అనేక రూపాలు ఉండొచ్చు, అనేక భావాలు ఉండొచ్చు, అనేక సందర్భాలు అయి ఉండొచ్చు, కానీ ఏదైనా గతమే కదా. ఆ గతము ప్రస్తుతంతో ఇంటర్ఫియర్ అయినప్పుడు దెర్ ఇస్ ఎ డిస్ట్రాక్షన్. అంటే ఆ ప్రస్తుతం ఎటువంటిది? ఆ ప్రస్తుతం కేవలం గతం, భవిష్యత్తు లేని ప్రస్తుతంలో ఒక ఫ్లో ఉందనుకోండి. ప్రస్తుతం అదే కదా మీ ప్రస్తుతం. మీరు అంటున్న ఎనర్జీ ఫ్లో ఏంటి? ఆ టైంలో గతం లేదు, భవిష్యత్తు లేదు, ఏది లేదు, ఉంది. అంటే అక్కడ యాక్చువల్గా ఫ్లో ఉంది అంతే. అయితే సడన్ గా ఏదో థాట్ వచ్చింది. ఆ థాట్ ఏంటి? గతానికి సంబంధించింది. అప్పుడు దానికి ఒక డిస్ట్రాక్షన్ వచ్చింది. అంటే ఈ డిస్టర్బెన్సెస్ అనేవి ఉండకూడదు అనే అభిప్రాయం మొదట కాన్ఫ్లిక్ట్కి దారి. డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు, డిస్టర్బెన్సెస్ ఉండకూడదు అని ఎవరు అంటున్నారు? మళ్ళీ థాటే అంటుంది. చూద్దా, డిస్ట్రాక్షన్స్ అనేవి ఉంటాయి, అవి వస్తాయి. అయితే వచ్చినప్పుడు ఏం చూడాలి మీరు? అది కూడా పార్ట్ ఆఫ్ ది ఫ్లో.
అంటే మీరు దాన్ని వేరేగా డిస్ట్రాక్షన్ అని అనుకుంటున్నారు అని అంటే యు ఆర్ ఎయిమింగ్ ఎట్ సంథింగ్ అండ్ సో యు ఆర్ కాలింగ్ ఇట్ డిస్ట్రాక్షన్. కాబట్టి అక్కడ ఉన్నదేంటి, ఆ ఉన్నదాన్నే చూడటం అనేది చూడటమే డిస్ట్రాక్షన్ లేని చూడటం. అంటే డిస్ట్రాక్షన్స్ని ఎప్పుడప్పుడు చూస్తూ ఉంటే అక్కడ డిస్ట్రాక్షన్ లేదనమాట. సీయింగ్ ద డిస్ట్రాక్షన్ ద మూమెంట్ ఏదో ఒక శబ్దం వచ్చింది, ఇప్పుడు నిశ్శబ్దం ఉంది, శబ్దం వచ్చింది, అప్పుడు శబ్దానికి నిశ్శబ్దం భంగం కలిగిస్తుంది, నిశ్శబ్దానికి శబ్దం భంగం కలిగిస్తుందని చూస్తున్నారా, లేకపోతే శబ్దం వచ్చింది అని గమనిస్తున్నారా? నిశ్శబ్దానికి శబ్దం భంగం కలిగిస్తుందని చూస్తే కాన్ఫ్లిక్ట్, కాంట్రడిక్షన్. కానీ ఆ నిశ్శబ్దంలో శబ్దం వినిపించింది అని గమనిస్తే అక్కడ కాంట్రడిక్షన్ లేదు. అంటే వెంటనే అది ఆగి మళ్ళీ నిశ్శబ్దమే ఉంటుంది. అంటే అక్కడ డిస్ట్రాక్షన్స్ ఎందుకు వస్తున్నాయి, డిస్ట్రాక్షన్స్ పోవాలి, కంటిన్యూస్గా ఎనర్జీ ఫ్లో అవుతుందా డిస్ట్రాక్షన్స్ లేకుండా, ఒక ప్రజెంట్లోనే అలా కంటిన్యూ అయిపోతామా పాస్ట్ అండ్ ఫ్యూచర్ లేకుండా అనేదే ఒక నిజమైన సంఘర్షణ. అది వదిలేసి నిశ్శబ్దం ఉంది, ఓకే దాంట్లో మీరు ఉన్నారు, ప్రజెంట్లో ఉన్నారు, ప్రస్తుతం ఆ ప్రజెంట్లో పాస్ట్ వచ్చింది అంటే గతానికి సంబంధించిన ఒక జ్ఞానం వచ్చింది. సో సీ దట్. సో డోంట్ నేమ్ ఇట్ ఎ డిస్ట్రాక్షన్. అంటే మీ డిస్ట్రాక్షన్ ఎందుకు అంటున్నారంటే ఉన్న దాంట్లో కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నారు కాబట్టి అది డిస్ట్రాక్షన్ అయింది. కానీ ఎప్పుడైతే ఒక శబ్దం వచ్చిందని చూసారో ఆ చూడటంలో ఉన్నది వెంటనే ఏంటి, ఎగైన్ నిశ్శబ్దం. అంటే నిశ్శబ్దాన్ని కావాలి అనుకొని చూడడం ఒకటి, శబ్దం వచ్చింది కదా అని వెంటనే అటెంటివ్గా దాన్ని చూడటం ఒకటి. అక్కడ మీకు ఏ కోరిక లేదు, జస్ట్ యు ఆర్ అటెంటివ్ అబౌట్ ది నాయిస్, అబౌట్ ద డిస్ట్రాక్షన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ద మూమెంట్ యు ఆర్ సీయింగ్, దెన్ యు ఆర్ అగైన్ ఇన్ ద ఫ్లో కంటిన్యూస్లీ. సో నేను కంటిన్యూగా ఫ్లో అవ్వాలి అనేటువంటిది వద్దు, అసలు అవసరమే లేదు. కానీ ఎప్పుడప్పుడు చూస్తూ వెళ్తూ ఉండడమే మన ప్రయాణం అంటే ఇక్కడ ఏముంటుందంటే దేర్ ఈజ్ ఎ కంటిన్యూస్ లెర్నింగ్, నాట్ ఐ హ్యావ్ లెర్న్డ్ అనేది ఎప్పుడూ లేదు, ఎప్పుడూ నేర్చుకోవడమే ఉంది. అంటే నేను పూర్తిగా నేర్చేసుకున్నాను, నేను పూర్తిగా స్థితిని పొందేశాను, నేను పూర్తిగా ఎనర్జీతో ఉన్నాను, నాకు పూర్తిగా ఎన్లైటన్మెంట్ వచ్చిందా లేదా అనేటువంటి డౌట్లోని ఎప్పుడూ అలా కొలత కొలుచుకోకూడదు. మనల్ని మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఏముందో అది, దాంట్లో ఏముంది, లెర్నింగ్ అండ్ లీవింగ్. సో లీవింగ్ వితౌట్ ఎ మార్క్, జస్ట్ సీ. ద వెరీ సీయింగ్ ఈజ్ లెర్నింగ్ అండ్ ద వెరీ సీయింగ్ ఈజ్ బియాండ్ ఇట్, బియాండ్ ద థింగ్. అంతే, అంతవరకే మనం చేయాలన్నమాట. అంటే డిస్ట్రాక్షన్ ఎప్పుడు డిస్ట్రాక్షన్ అవుతుంది అని అంటే సైలెన్స్ కంటిన్యూ అవ్వాలి అనుకుంటున్నప్పుడు అది డిస్ట్రాక్షన్ అవుతుంది. కానీ ఏదైనా ఒక శబ్దం వచ్చినప్పుడు ఇదేంటి అని చూడటంలో డిస్ట్రాక్షన్ లేదు, అప్పుడు మెమరీ సైలెన్స్ మాత్రమే ఉంది అక్కడ కూడా. కాబట్టి ద సీయింగ్ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ సేయింగ్ ఇట్ ఈస్ డిస్ట్రాక్షన్. ఓకే సార్. అంటే ఇప్పుడు డిస్ట్రాక్షన్స్ రాకూడదు అనుకోకూడదు, అనుకుంటేనే కాన్ఫ్లిక్ట్. అక్కడే ఫస్ట్ కాన్ఫ్లిక్ట్, అక్కడే ఉంది ఫస్ట్ కాన్ఫ్లిక్ట్. వాట్ ఎవర్ కమ్స్ సీ, అంతే. నేర్చుకోవాలి, దానికి విముక్తి పొందాలి. The only thing you have to see, that seeing is necessary, ante. Sir, ikkada inkoti, the distraction is me. Of course, yes. That is the essential. The moment I say there's a distraction, again there's a fragmentation, again there's a division, again there's a conflict. So the moment I say I should do something about distraction, I'm back to wherever I was. Mm-hmm. So it is essential to see that I am not different from the distraction. I am distraction. Yes. Yes. Thank you.
ఉపేంద్ర గారు మాట్లాడతారు. సార్ నమస్తే సార్. నమస్తే. నమస్తే అండి. సార్ అంటే డిస్ట్రాక్షన్ కూడా అది ఒక డిస్ట్రాక్షన్ గా చూడాలి అంతేగాని దానికి పేరు పెట్టి డిస్ట్రాక్షన్, దీనివల్ల నేను డిస్టర్బ్ అవుతున్నా, ఎనర్జీ పోతుంది అనే దాన్ని ఇంకా మనం పెంచుతున్నాం. డిస్ట్రాక్షన్ నేనే, డిస్ట్రాక్షన్ పోవాలి అంటున్నది నేనే. కాబట్టి అక్కడ పరిష్కారం ఉండదు, దాని జస్టిస్. అందుకే కాన్ఫ్లిక్ట్. సార్ ఇంకొకటి సార్, ఇప్పుడు కొన్ని అలవాట్లు ఉంటున్నాయి సార్, అవి అంటే ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ అలవాటు దగ్గరికి వచ్చేసరికి అలవాటుదే పై చేయకున్నది, మనసు చెప్పేది పై చేయకున్నది, కానీ ఇది కరెక్ట్, ఈ వేలో మనం పోవాలి అనేది మాత్రం సాధ్యం కావటం లేదు సార్. అది అంటే దేని సార్, మనసు పరిపక్వత లేకపోవడం వల్ల, లేకపోతే మన అంటే అక్కడ టోటల్ సీయింగ్ అనేది జరగకపోతే, అంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నదనుకోండి, అలవాటు ఏదో సంథింగ్ ప్రాబ్లం, సో దాన్ని ఆ లెవెల్లో మీట్ అయినప్పుడే అప్పుడు అది అంతమవుతుంది. అంటే దాని యొక్క ఎక్కడి నుంచి అది బయలుదేరింది, వాట్ ఈస్ ది రీజన్, అంటే అసలు యాక్చువల్గా దాని మోటివ్ ఏంటి, దాని పుట్టుక స్థానం ఏంటి, అది చూడాలి. అంతా ఫ్రమ్ ది సెంటర్, ఫ్రమ్ ది ఐ కదా. థాట్, ఇట్స్ ఓన్లీ ఏ థాట్, ఇట్స్ హ్యాబిట్. ఆ హ్యాబిట్ ఏంటి, ఇట్ వాంట్స్ టు కంటిన్యూ ఇన్ దట్ బికాస్ ఇట్ ఫీల్స్ సెక్యూర్ దేర్. సో హ్యాబిట్ బ్రేక్ చేయడం అంటే ఇన్సెక్యూరిటీ, సో మైండ్ ఒప్పుకోదు. సో కాబట్టి ఇట్ వాంట్స్ టు కంటిన్యూ ఇన్ దట్. సో ఆ విషయాన్ని మీరు గమనించాలి అంతే. ఇట్స్ ఓన్లీ ఏ థాట్ వాంట్స్ టు కంటిన్యూ ఇన్ ద ఓల్డ్ ప్యాటర్న్. సో you have to observe it completely. That very observation, the very seeing, that understanding must come. Suppress చేయటం కాదు. ఎలిమినేట్ చేయాలనే ఆలోచన కాకుండా జస్ట్ ఎలిమినేట్ చేయాలి అనే ఆలోచనే డిస్ట్రాక్షన్. మళ్ళీ అది కూడా పక్క త్రోవ పట్టడం. మరి నేనే కదా చేస్తున్నది కూడా. అలవాటు క్రియేట్ చేసింది నేనే, మళ్ళీ ఇది పోవాలంటున్నది కూడా నేనే. అదే ఆలోచన, సేమ్ థింగ్. సార్ ఇక్కడ కేక్ కూడా ఒకసారి చెప్తారు సార్. వాళ్ళు ఏమంటారంటే, if I know that if I don't change it today, if I don't stop it today, tomorrow I will not be alive. Then what will you do? అని అడుగుతారు. If I have a habit of say smoking, డాక్టర్ ఏం చెప్తారు, యూ కంటిన్యూ స్మోకింగ్, యూ విల్ నాట్ ఈవెన్ లివ్ ఫర్ అనదర్ డే అని చెప్తారు. సో ఇస్ దేర్ ఎనీ, వాట్ డూ ఐ డూ? డూ ఐ కంటిన్యూ టు డూ డ్రింక్ ఆర్ స్మోక్? దిస్ ఇస్ కృష్ణమూర్తి, వన్ ఆఫ్ ద some question he answers, sir. If you get to know that you will not live tomorrow if you continue to do what you're doing now, will you do that? So I don't give importance to it. Even change habits antamu, mana food habits. మనం ఒక మంత్ ఒక పొద్దు పెడతాము, ఏం తినేలేదు, దెన్ బ్యాక్ టు ఆఫ్టర్ దట్ అది అయిపోయినాక వీఆర్ బ్యాక్ టు ఇట్, వీఆర్ ఈటింగ్ మోర్ దెన్ వాట్ వీ షుడ్ హావ్ ఈటెన్ దట్ ఇయర్. అంత నాన్ వెజ్ స్టాప్ చేస్తాము, అన్ని స్టాప్ చేస్తాము, ఓన్లీ వన్ డే వి ఈట్ ఆర్ ఓన్లీ వి డ్రింక్ వాటర్ డ్యూరింగ్ ద డే అట్లా. సో అగైన్ దిస్ హ్యాబిట్స్ ఆర్ సో స్ట్రాంగ్. స్పెషల్లీ నేను చెప్పేది ఏమిటి, ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఇట్ ఈస్ సో స్ట్రాంగ్ దట్ ఐఎమ్ అనేబుల్ టు గివ్ అప్ despite knowing that the world is having such a big problem, that and so much of cruelty which takes place. Man roz lestamu, man pray chestamu, anni chestamu, దేవుడు అంటాము, అన్ని చేస్తాము, కానీ my food habits is destroying my children's future is being destroyed, their children's future is being destroyed. Do I really care? Krishnamurti కూడా చెప్తారు ఇది, do I really care? Am I a sensitive human being? If I'm sensitive, can I not see what is happening? The kind of cruelty which is taking place, the kind of killing which is taking place,
Krishnamurti said, as long as you are hurting nature, you will hurt yourself. He says, if you can't have relationship with nature, I can't have relationship with my wife and children. But I say I have my relationship with wife and children, which I need to look at it. Is it so? Do you really love your children? Do you really love your wife? Do you really love your father and mother? Or I'm attached to them. This is the most important thing. When he says you're attached to your children, it was a shock for me. I always said I love my children. I questioned him. I didn't say he's wrong. I questioned, no, I said I do love my children. No, if I really love my children, would I not change my simple food habits is the question, sir. Or am I smoking? Or am I drinking? Smoking and drinking, it's a small thing when compared to your food habits. We say it is natural. Then Pythagoras, sir, more than 2,000 years plus back chepnaru. As long as you keep killing animals, you will keep killing human beings. So the killing, we have armies. Manam armies ki manam enta respect istamo, enta idi chestamo. They are trained killers. They get awards for killing. At the same time, a beggar who is hungry, I mean, he goes into a house, he wants to rob some food, and he gets caught in the process, he gets killed, he is hanged. He went there to get some food. He didn't want to kill. But he's caught and he's punished, he's hanged. But at the same time, you fight for your border, we kill hundreds and millions of people, we justify, we give them awards. See our contradictions, sir. Ivanni manaki interest unda ani, care unda ani. Are we sensitive? Are we sensitive human beings? We call ourselves human beings, which I question that. We are not human. I mean, we kill, like manamu adi shark antam, sir. Killer shark antam, killer whale antam. A killer shark, it only kills 12 people during in a year. We are killing 60,000 sharks every hour. 60,000. And we call them killer sharks. If they had a voice, sir, they would say these are like Krishnamurti himself said, the most dreaded animal on the planet is man, he says. Do I understand? That is the question, sir. When I talk about changing my habits, can I look at all these things? Krishnamurti himself said, man is the most dreaded animal. Every animal is scared of us. Every living thing is scared of us. In the last 100 years, sir, 85% of species we have destroyed. We are only 0.01%. 0.01% human beings. See the importance we give to ourselves. Without human beings, this planet will flourish. Every living thing, and they will be happy without the human beings. The way we are destroying. The question is, do I really care, sir? The question is, am I a sensitive being? Do I really care for my children? Do I really care for my brothers and sisters? I'll say yes. The moment I say I'm back to my conditioning. Can I look, if I care, would I be the same human being what I was yesterday? This is very important for us, sir. Some habits of changing you're talking about, yes, I mean, Krishnamurti said, if you're not going to live tomorrow, if you don't do this, will you continue? I have to look into it seriously. If doctor says, what you are eating is poisonous, you will not live tomorrow, otherwise you're going to die or you'll get cancer. Will I continue to do that is the question. So I want to change my habits. I'm serious about it. That is a question, sir. Ante, sir. Some people, even they see the danger of it. And what comes by doing that? And it may looks like a poison or a danger, a death-like danger and all that. Even then, I know people, they're continuing the same habit. Even the doctor says, you will die tomorrow. They don't leave.
They happily want to die by taking that in the habit. So we have to look at, as you said, we have to look at the habit-making machinery, how insensitive we are. And we are not questioning the habit at all. Why I am caught in that? What I am doing? So the whole thing, when a human being is nakedly looking his actions, his thoughts, and his habits, and all that straight away, నేరుగా చూసినట్లయితే, he can see the whole thing involved in the habit, whatever it is. So then he can come out of that mechanical action. Then he can be non-mechanical. He can be straight. He can think clearly and see clearly. In that clarity, one cannot be caught in a habit. So clarity is essential to see all this. I want to state that, sir. Thank you. Thank you, everybody. Thank you, sir. So time is over now to continue. Thank you. Thank you, sir. Thank you for sharing all good things. Thank you.